Hi guys, welcome to 37 and That Lovers, where cinema comes to life. So here we only talk about cinema, cinema, and film. Yeah, today's topic is about Nani. Firstly, belated happy birthday, Nani garu. I mean, yeah, మీరు బాగుండాలి. సినిమా బాగుండాలి. సో, ఇప్పుడు నాని ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ పర్సన్ ఇన్ లైక్ ఇన్ హోల్ తెలుగు ఇండస్ట్రీ అన్నమాట. ఐ జెన్యూన్లీ సీ హిమ్ లైక్ గ్రేట్ యాక్టర్ undoubtedly. But apart from his acting, he's also has very good choices in terms of selecting scripts. Uh, I'll just నేను ఆయన ఫిల్మోగ్రఫీ ఏంటి అని చెప్తా. అంటే ఒక్కొక్క సినిమా చెప్తా. విల్ టాక్ అబౌట్ హిస్ పర్ఫార్మెన్సెస్ అండ్ హౌ దట్ ఫిలిం వాస్ ఫర్ యూ. నీకు పర్సనల్‌గా ఆ సినిమాతో ఏమన్నా మెమరీ ఉంటే వాట్ డు యూ లైక్ అబౌట్ హిమ్ అనేది మాట్లాడుకుందాం. దట్ ఈస్ I one small thing before before talking about his film, let's talk about his journey. It will be great యాహ్! thing to start. యాహ్! యాక్చువల్లీ 'నాని' గారు హాస్ స్టార్టెడ్ యాస్ అసిస్టెంట్ డైరెక్టర్. ఆహ్, నాకు తెలిసినంత వరకు హి వర్క్డ్ విత్ 'బాపు' గారు. 'బాపు' గారు ఈస్ ఎ లెజెండరీ డైరెక్టర్. చాలా పెద్ద పెద్ద సినిమాలు చేశారు. మంచి మంచి సినిమాలు చేశారు. లైక్ 'రాధా గోపాలం', మనకి 'రామాయణం', బాలకృష్ణ గారితో 'రామాయణం' అని చెప్పి ఒకటుంటుంది గదా! అది Yeah, yeah. యాహ్! సో మెనీ లెజెండరీ ఫిల్మ్స్ బాపు గారు చేశారు. సో, ఆయన దగ్గర హీ వర్క్డ్ యాస్ ఎన్ అసిస్టెంట్. Okay. అండ్ ఫ్రమ్ బీయింగ్ ఎన్ అసిస్టెంట్ డైరెక్టర్ టు గెట్టింగ్ కాస్ట్ ఇన్ యాస్ ఎ లీడ్ ఇన్ 'అష్టాచెమ్మా' మూవీ. ఫ్రమ్ దేర్ ఆన్ ఇట్స్ నాట్ నెవర్ లుకింగ్ బ్యాక్. Super. So what do you Nani or Anagani, what comes to your mind? Like first నాకు thought. హీ అపియర్స్ టు మీ లైక్ ఎ గాయ్ నెక్స్ట్ డోర్ అనమాట. నాకైతే గాయ్ నెక్స్ట్ డోర్ వైబ్సే ఉంటాయి. మనలాంటోడే, మనలానే ఉంటాడు. హి ఈస్ నాట్ టూ హీరోయిక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీథింగ్ బట్ యెట్ హి ఫీల్స్ హీరోయిక్ ఫర్ మీ. Hmm. ఆయన యాక్టింగ్ ఎంత న్యాచురల్‌గా ఉంటదంటే అందరు చెప్పేదే. బట్ ఇట్ ఫీల్స్ లైక్ ఆర్కెస్ట్రేటెడ్‌గా అనిపియదు నాకు. చాలా Hmm. ఆర్గానిక్‌గా అనిపిస్తది. Okay. యాహ్! వాట్ అబౌట్ యూ? వాట్ కమ్స్ టు యువర్ మైండ్? No, and forget about and I don't want to talk about his acting because everybody knows. And we'll talk about that initially, but Nani అనగానే నాకు అనిపించేది I don't see him as a star or I హ్మ్. don't see him as a great actor, but great you know ఒక సినిమా అంటే ఒక పిచ్చి ఉంటుంది చూడు హ్మ్. కొంతమందికి. నేను యెస్. ఏదో ఇంటర్వ్యూలో విన్నా. ఒక్కవేళ ఆహ్, నువ్వు ఇట్లా యాక్టర్ అవ్వకపోయి ఉంటే హ్మ్. ఆ! వేరే ఏం చేస్తుండే? అంటే డైరెక్టర్ గూడా అవ్వకపోతే ఏం చేస్తుండే అనేది ఎక్కడో విన్నా. లాంగ్ బ్యాక్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్‌లీ. బట్ సిమిలర్ టు మై వర్డ్స్. మీనింగ్ ఏంటంటే ఆయన ఏం చెప్పారంటే నేను వాళ్ళ సిస్టర్ అనుకుంటా. సంబడి హ్మ్. టోల్డ్ ఏమన్నారంటే ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఒక లైట్ మ్యాన్ లాగైనా సరే ఉంటాడు తప్ప ఆహ్, అంతకు మించి వేరే పనైతే చేయడు అనేది యాహ్! ఒకటి ఉండే. సో దట్ ఈస్ లైక్ క్రేజీ థింగ్ అనిపిస్తుంది. అండ్ లుక్ ఎట్ హిస్ డెస్టినీ. హి హి వాంట్స్ టు బికమ్ ఎ హి వాంట్స్ టు బికమ్ ఎన్ యాక్టర్. బట్ ఆయనని పెట్టి ఎవరు తీయరు అని ఆయనకు తెలిసి ఆయన ఆ స్టెప్ తీసుకోకుండా అసిస్టెంట్ డైరెక్టర్‌గా వెళ్లి అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్షన్ నేర్చుకొని డైరెక్షన్ చేసి తర్వాత ఆయనకైన యాక్టింగ్ ఇనిషియల్ ప్లాన్ టు హ్మ్. బికమ్ ఎ యాక్టర్. యాహ్! లిక్ లుక్ హౌ డెస్టినీ ప్లాన్. టర్న్డ్ ఔట్.
turned Yeah. out. Now he's a big star. Yeah. For me, Nani transition from an actor to being a star with a film called Bale Bale Magadavai. Yeah, yeah, yeah. నాకు అది ఒక ఇనిషియల్ పుష్ ఇచ్చింది. దాన్ని యాంప్లిఫై చేసిన సినిమా నాకు పర్సనల్ అరే! స్టార్ బై అనిపించిన సినిమా 'నేను లోకల్.' Hmm. ఇట్స్ ఎ కంప్లీట్ సింగిల్ హ్యాండెడ్‌లీ డామినేట్ చేస్తాడు అందరిని. Hmm. దట్స్ హిస్ జోన్ అబ్బా! అనిపిస్తది. లైక్ క్రేజీ యాగిస్తాడు. మొత్తం స్క్రీన్ మీద ఎవ్వరు కనిపియరు 'నాని' తప్ప ఆ మూవీలో. Hmm. బట్ లెట్స్ విల్ కమ్ క్రోనలాజికల్లీ Okay, ఆయన ఫిల్మోగ్రఫీ గురించి మాట్లాడదాం. ఐ వాంట్ okay. స్టార్ట్ విత్ 'అష్టాచెమ్మ.' 'అష్టాచెమ్మ' Hmm. గుర్తుందా నీకు సినిమా? Yes, sir. సో One of 'అష్టాచెమ్మ' one of my favorite films. 'ఇఫ్ ఎనీబడీ డిడ్ నాట్ వాచ్ ప్లీజ్.' Please watch. సో 'అష్టాచెమ్మ' నీకు వాట్ డు యూ లైక్ అబౌట్ ఇట్? Like the whole can't appreciate only Nani garu. హ్మ్. Like the whole film direction, హ్మ్. everything comes in, and everything comes into place అన్నమాట. సో ఇంకా నాని గారి పర్ఫార్మెన్స్ అంటావా, యాహ్! నాకైతే అష్ట చెమ్మ కంటే ఇంకా పీక్స్ లో అంటే ఆయనకి ఎక్కువ ఎక్కువ స్కోప్ ఉండి పీక్స్ లో డామినేట్ చేసిన ఫిలిమ్స్ వేరే కూడా ఉన్నాయి. బట్ అష్ట స్టిల్ చెమ్మలో ఐ థింక్ ఇట్స్ స్వాతి. యా, ఆహ్, I think it యాహ్! is because of her character only. This thing worked out. Nani's character worked out on Naki. యాహ్! అంటే హోల్ ఫిల్మ్ రివాల్వ్స్ అరౌండ్ 'స్వాతి' గారుస్ క్యారెక్టర్ కాబట్టి Yeah, yeah, ఆబ్వియస్‌లీ షీ ఈస్ ద షో రన్నర్. బట్ 'నాని' డిడ్ నాట్ ఇప్పుడు పెట్టేషిల్లేమో ఫస్ట్ yeah, yeah, yeah. ఫిల్మ్‌కి. Okay. అసలు వేరే ఆయన కామెడీ టైమింగ్ అబ్బా! క్రేజీ ఆన్ పాయింట్ ఉంటది. Yeah, yeah. నాకు ఒక నాకు డౌట్, హ్మ్. అష్టాచమ్మ ఫస్ట్ ఫిలిం యాక్టర్ గా లేకపోతే భీమిలియా? నో. నాకు నో. అంత నో. ఐడియా లేదు. 'అష్టాచెమ్మ' వాస్ ద ఫస్ట్ ఫిల్మ్. అష్టాచమ్మ తర్వాత భీమిలియా వస్తుందా? నో. 'అష్టాచెమ్మ' తర్వాత 'రైడ్' వచ్చింది. 'స్నేహితుడు' హీస్ వచ్చింది. ఓకే. తర్వాత 'భీమిలి' వచ్చింది. 'అష్టాచెమ్మ' తర్వాత ఇంకా 2 ఫిల్మ్స్ చెప్పండి. 'భీమిలి' జట్టుకొద్దాం. ఆహ్, యాహ్! సో 'అష్టాచెమ్మ' ఈస్ ఇనిషియల్ స్టేజెస్ కాబట్టి అండ్ చాలా వచ్చింది సినిమా. ఫస్ట్ డెబ్యూయే గట్టిగా కొట్టాడు భయ్య. నెక్స్ట్ 'రైడ్.' 'రైడ్' మూవీ గుర్తుందా నీకు? యా, యా. దట్ ఈస్ విత్ బిగ్ బాస్ గై. యాహ్! 'తనీష్.' హ్మ్. సో గొడవ అవుతది. యా, గొడవ. బట్ ఫైనల్ గా దే బికమ్ అంటే ఫ్రెండ్స్ అండ్ ఒకరోజు నువ్వు ఒకరోజు నేను లాగా సంథింగ్ యాహ్! ఉంటాయి. అంటే నాకు కాన్సెప్ట్ చాలా యూనిక్ అనిపించింది ఆ టైంలోకి. బికాజ్ ఎవ్రి గాయ్ లవ్స్ హిస్ బైక్. బైక్. ఆ ఎమోషన్‌ని చాలా కరెక్ట్‌గా క్యాప్చర్ చేశారు. అండ్ చాలా రియలిస్టిక్‌గా చూయించడానికి ట్రై చేశారని చెప్పి నాకనిపించింది. ఇట్స్ ఎ వెరీ యూనిక్ కాన్సెప్ట్. అండ్ అన్‌డౌటెడ్‌లీ 'నాని' నాకు ఆ మూవీలో బెస్ట్ అనిపించింది 'నాని' ఫర్ మీ దాన్ ఎనీబడీ ఎల్స్. అండ్ ఆయన వాళ్ళ 'నాని' వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ కూడా చాలా క్రేజీ ఉంటది. ఊరికే టిపిక్ తెలుగు డాడ్‌లాగా బిహేవ్ చేస్తారు. పాకెట్ మనీ అంటూ అండ్ బైక్ ఎందుకురా అంటే, నేను చిన్నప్పుడు 5 కిలోమీటర్లు నడిచి చదువుకోవడానికి అంత దూరం వెళ్లారని చెప్పి క్లాసులు పీకుతా ఉంటాడు. 'నాని' ఈస్ లైక్ టిపికల్ తెలుగు గై. ఏందిది అమ్మో! నాకెందుకు సోది చెప్తున్నాడు బండి ఇప్పియమంటే అని చెప్తాడు. దట్ ఈస్ ద రీజన్ యూ ఫీల్ లైక్ 'నాని' ఈస్ ఎ నెక్స్ట్ డోర్ గాయ్. బట్ డిడ్ యూ ఎవర్ థాట్ ఇనిషియల్ స్టేజెస్ లో
Did you ever thought that this guy is going to become this big now ఆహ్, in the ఐ industry? నేను నేను అసలు అంత థింకే చేయకపోతేనే ఐ యూజ్డ్ టు జస్ట్ రాండమ్‌లీ వాచ్ ఫిల్మ్స్ అండ్ ఎంజాయ్. ఐ Okay. ఐ లైక్ 'నాని' ఫ్రమ్ ద స్టార్ట్ ఇట్‌సెల్ఫ్. అంటే చెప్పా గదా! హి ఈస్ లైక్ మనలో ఒకడిలా నా Right in. నేను ఆ 'రైట్' సినిమా చూసేటప్పుడు ఎందుకు బండి గురించి ఇంత స్టంట్‌లు ఎందుకు జేస్తున్నార్రా బాబు అనిపిచ్చేది. ఐ వాస్ లైక్ చాలా చిన్నోడిని. లైక్ సిక్స్త్ క్లాసో ఆ టైంలో ఉంటుండే. కానీ వెన్ ఐ గ్రూ అప్, వెన్ ఐ కేమ్ టు ఇంటర్మీడియేట్ ఆర్ సంథింగ్ లైక్ థట్ నాకప్పుడు అనిపిచ్చింది. అరే నీ అమ్మ! అప్పుడే గదరా సినిమాలో అప్పుడే చూపిచ్చేసారు గదరా అని జెప్పి. క్రేజీ ఉంటుండే అది. అంటే మా కజిన్ అన్నలు వాళ్ళు వీళ్ళు బైక్స్ గురించి ఎంత ప్యాషనేట్ ఉన్నానో అప్పుడు అర్థమైంది. Yeah. అండ్ వెన్ మై టైమ్ ఆల్సో కేమ్ ఐ ఆల్సో వాస్ లైక్ థట్. Yeah. ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఒక్క రైడ్ కోసం ఆ సినిమాలో ఒక చిన్న పర్టిక్యులర్ సీన్ ఉంటదబ్బా! నాకు చాలా ఇష్టం. అంటే ఇట్స్ ఎ వెరీ స్మాల్ సీన్. Mhm. వీడికి బండంటే చాలా ఇష్టం. Mm. సో, ఆహ్, వీడికి ఒక ఫ్రెండ్ ఉంటాడు. వాడి దగ్గర Mm. బండుంటది. Mm. వీడు వానికి తెలుసు వీనికంటే పిచ్చి అని జెప్పి. వాడు రాగానే "అరే నాని ఇదిగోరా" నాని పేరు గుర్తుకులేదు కాబట్టి ఐ విల్ కాల్ హిమ్ నాని. సో, "నాని ఇగోరా నీకు ఎప్పటినుంచో అడుగుతున్నావు గదా! ఒక రైడ్ ఇస్తా. ఎళ్ళొస్తావా?" అంటే, "ఆ! ఓకే రా ఎప్పుడు అడుగుతూనే ఉంటా. నువ్వు ఇవ్వవు గదా! ఇప్పుడు నువ్వు ఇస్తా అంటే అంతకంటే హ్యాపీ ఏముంటదిరా" అని జెప్పి చెప్తాడు. అరే! కానీ ఒక చిన్న ప్రాబ్లమ్ రా బండి కడగాలిరా డర్టీగా ఉందంటాడు. అరే! నీ బండి కాదురా మన బండిరా అని చెప్పి బండి కడిగేస్తాడు. Mm. బండి కడిగేసాక వీడు కొంచెం కన్నింగ్ గాయ్ అనమాట వాని ఫ్రెండ్. వాడేం జేస్తాడు, పోయి "అరే! సారీరా మా డ్యాడీకి యాక్సిడెంట్ అయిందిరా. సారీరా" అని జెప్పి బండి రైడ్ ఇయ్యకుండా తీసుకొనెళ్ళిపోతాడు. Mhm. అక్కడ గూడా వాడు కడిగినందుకు ఫీల్ అవ్వడు నాని. "అరే! Mm. కడిగించుకున్నాను. పోనీరా ఒక రైడ్ ఇస్తే అయిపోయుండేదిరా" అని జెప్పి ఒక చిన్న ఎక్స్‌ప్రెషన్ ఇస్తాడు. దట్స్ హౌ And డీటెయిలింగ్ that. Mm. అప్రోచ్ టు హిస్ పెర్ఫార్మన్సెస్ ఆర్ హిస్ క్యారెక్టర్స్. Mm. ఆయన ఎలా చేస్తాడో తెలీదు. ఎందుకంటే ఆయన యాక్టింగ్ స్కూల్‌కెళ్ళలేదు. బట్ ఐ థింక్ హీ మైట్ అబ్జర్వ్ ఎవ్రీబడీ అరౌండ్ హిమ్ అండ్ పిక్ వాట్ దోస్ న్యూయాన్సెస్‌ని కరెక్ట్‌గా పిక్ చేసుకుంటారనిపిస్తది. ఇలాంటి చాలా సీన్స్‌లో చాలా అక్రాస్ ఆల్ హిస్ ఫిల్మోగ్రఫీ దిస్ స్మాల్ ఇలాంటి చిన్న చిన్న న్యూయాన్సెస్ చాలా ఉన్నాయి. Mm. యూ ఆర్ టెల్లింగ్ సంథింగ్. అంటే రైట్ సినిమా చూసిన తర్వాత సందీప్ రెడ్డి వంగ అనుకున్నాడంట. లైక్ ఆ ఇంటర్వ్యూ యానిమల్ ఇంకా ఆయన ఇంటర్వ్యూ హాయ్ నాన్న. చేస్తాడు. హ్మ్. రైట్ సినిమా చూసినాక ఎవరి హీరో మస్తున్నాడు అని చెప్పి అనుకొని ఒక లవ్ స్టోరీ ఉండే అని అనుకున్నాడంట. హ్మ్. అప్రోచ్ చేద్దాం అనుకున్నాడంట. బట్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, ఫర్ సమ్ రీజన్స్ ఇట్ డిడ్ వర్క్ అవుట్. అది అది గూడా ఒక చిన్న మంచి ఫన్ అనెక్డోట్ అనమాట. అని ఏదో 'మోకా' అనే కేఫేలో కూర్చున్నప్పుడు నానిగారు వచ్చారంట. నానిగారిని అప్రోచ్ అవుదామని జెప్పి సందీప్ రెడ్డి అనుకుంటే, ఆయన చుట్టూ ఎవరో ఉన్నారు. ఆళ్ళ ఫ్రెండ్సో ఎవరో ఉన్నారు. సో, అండ్ ఇంకోటేదో జెప్తారు. ఒకడొచ్చి ఇలా గన్ను ముందు బెట్టుకొని కూర్చునేవాడని జెప్పి ఏదో జెప్తుండే. సో, ఆయన వల్ల రాలేదు అని చెప్పి నాని అనుకుంటుంటే, ఆయన వల్ల కాదు. మీరు ఫర్ సమ్ రీజన్స్ ఐ కుడెంట్ అప్రోచ్ యూ అని జెప్పి అప్పుడు ఐస్ క్లారిటీ బ్రేక్ ఇస్తాడు. చేద్దామని చూస్తున్నారు కానీ ఆయన మళ్ళీ బ్రో ఇప్పుడు కాదు, డోంట్ డిస్టర్బ్ అని అంటే మళ్ళీ మనం పట్టుకోలేము అని చెప్పి ఏ వాట్ ఎవర్ రీజన్స్ ఇట్ డిడ్ వర్క్ అవుట్. బట్ కానీ నా సెట్ అయ్యుంటే 'సందీప్ రెడ్డి వంగ'తో అదే అంటున్నా, క్రేజ్ వాట్ ఉంటుండే. వాట్ వాట్ ఇఫ్ సందీప్ రెడ్డి వంగ అండ్ నాని's కాంబినేషన్ వర్క్డ్ అవుట్ at that point of time with a love story. That is also with a love story, and it is not Arjun Reddy's story, some యెస్. other story. యాహ్! Just imagine ఎట్లుండవు సందీప్ రెడ్ ఎట్లుంది ఆ టైంలోనే. 'సందీప్ రెడ్డి వంగ' లాంటి డైరెక్టర్‌కి 'నాని' లాంటి యాక్టర్ తగిలితే అసలు ఆ సినిమా ఎలా ఉంటది అని ఇమాజినేషనే క్రేజీ ఉంది. I hope these two people come together at least in the future to make a film together. అండ్ క్రేజీ మైండ్ సెట్. నిన్న మొన్న randomly watching YouTube.
ఒక చిన్న క్లిప్ చూసా, ఇంటర్వ్యూ క్లిప్, ప్రేమాది జర్నలిస్ట్ క్లిప్, హిట్ 3 ఇంటర్వ్యూకి. సో నాని గారు మాట్లాడుతున్నారు. హీ సెడ్, నేను ఈవెన్చువల్ గా నాకు రెగ్యులర్ ఫార్మాట్ ఫిలిమ్స్ కంటే ఇట్లాంటి కొత్తగా ట్రై చేయాలని, బికాస్ వి ఆల్ నో నాని గారు హ్మ్. హీఈస్ హీఈస్ ఇన్ టు లైక్ డూయింగ్ కొంచెం డిఫరెంట్ గా చూస్ చేసుకుంటారు స్టోరీ కంపేర్ టు యెస్. నార్మల్ స్టార్ హీరోస్. సేఫ్ ఉండరు అంత. లైక్ ఐ డోంట్ ఫీల్ లైక్ దట్. ఒక స్ట్రాంగ్ ఆడియన్స్ కి నచ్చుతుందని ఒక స్ట్రాంగ్ ఇంటెన్షన్ తో హీల్ టేక్ ద స్టెప్. సో యెస్. వి ఆల్ నో దట్. సో అలాంటివి చేసే ముందు hmm, అలాంటివి యాక్సెప్ట్ ఆడియన్స్ ని యాక్సెప్ట్ చేయాలన్నా, ప్రొడ్యూసర్స్ ఆయన మీద ఆ ఖర్చు పెట్టాలన్నా కుదరదు స్టార్టింగ్ స్టేజ్ లో. సో అవును. వాట్ హీ సెడ్ వాస్, ఇనీషియల్ స్టేజ్ లో నేను కమర్షియల్ ఫార్మాట్ లో ఫిలిమ్స్ తీసి నాకు ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసుకున్నాక, ఒక ప్రాపర్ ఆడియన్స్ ని బేస్ చేసుకున్నాక, దెన్ నేను ఈ ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్ లేకపోతే ఇట్లాంటి కైండ్ ఆఫ్ స్టోరీస్ చేయాలి అని అనుకున్నా. నౌ నాకు అన్ని కుదిరినాయి ఈ టైంకి. సో ఐఎమ్ రైట్ నౌ ఐఎమ్ డూయింగ్ దట్. ఇట్స్ నాట్ లైక్ స్టార్ డైరెక్టర్స్ తో చేయకూడదు, న్యూ డైరెక్టర్స్ తో చేయాలి, డెబ్యూట్ చేయాలి, మంచి టాలెంటెడ్ డైరెక్టర్స్ అని కాదు. బట్ చూసుకుంటుంటే కంపారిజన్ వైజ్ గా వీళ్ళ దగ్గర నుంచి నాకు కుదురుతుంది అట్లా. సో అందుకే చేస్తున్నా అని చెప్పేది. ఇట్స్ నాట్ లైక్ యాహ్! నేను కొత్త వాళ్ళని చేయాలనే ఇంటెన్షన్ తో కాదు. ఇట్ యాహ్! ఈస్ వర్కింగ్ అవుట్ లైక్ దట్ అని చెప్పేసి అన్నారు. అండ్ దట్ ఈస్ క్రేజీ. యాహ్! ఐ మీన్ ఆయన స్టార్టింగ్ కెరియర్ నుంచి గూడా చాలా ఎక్స్‌పెరిమెంట్సే చేసాడు. ఐ థింక్ ఆల్ ది డైరెక్టర్స్ హి వర్క్డ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ న్యూ కమర్స్ ఓన్లీ. ఆహ్, ఇప్పుడు నెక్స్ట్ మూవీ చూసుకుందాం. 'స్నేహితుడు' ఈస్ కైండ్ ఆఫ్ ఎ న్యూ కాన్సెప్ట్. ఒక దొంగ ఒక ఇంటికెళ్ళి అక్కడ ఒక అమ్మాయితో పరిచయం అయ్యి అదొక పెద్ద స్టోరీలాగా ముందుకెళ్తూ ఉంటది. వాళ్ళిద్దరి మధ్యలో ఒక లవ్ స్టోరీలాగా ఎళ్తూ ఉంటది. సో, దట్ ఈస్ ఆల్సో ఎ న్యూ కాన్సెప్ట్. నీకు గుర్తుందా 'స్నేహితుడు' మూవీలో అప్పట్లో ఒక పాట చాలా ఫేమస్ అయింది. 'ఇంతకీ నువ్వెవరు' టు బి ఫ్రాంక్ ఐమ్ సారీ, నేను ఆ ఫిలిం చూడలేదు. ఆ ఫిల్మ్ నేను చూడలేదా? సో, యాహ్! క్లిప్స్ ఆ లా ఫి చూసుంటా కానీ సినిమా అయితే చూడలేదు. ఇట్స్ ఎ వెరీ ఆ మూవీలో ఈ పాటుంటది. 'ఇంతకీ నువ్వెవరు' అని చెప్పి ఒక పాటుంటది. ఇట్స్ ఎ సాంగ్ వెరీ తెలుసు, బ్యూటిఫుల్. ఆ! బట్ ఇట్స్ ఎ వెరీ సినిమా బ్యూటిఫుల్ చూడలేదు. సాంగ్. సినిమా సినిమా గూడా నాకు చాలా ఆహ్, నేనది పార్ట్స్‌గా చూసా. చిన్నప్పుడు ఎప్పుడో రిలీజ్ అయింది కదా! పార్ట్స్‌గా చూసా. బట్ వాటెవర్ ఐ వాచ్డ్ ఐ లైక్డ్ ఇట్. ఇట్స్ నాట్ తోపు సినిమా అని కాదు. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫిల్మ్. డీసెంట్ ఫిల్మ్. ఫ్రమ్ దెన్ ద ఫిల్మ్ విచ్ చేంజ్డ్ పర్స్పెక్టివ్ ఆన్ 'నాని' యాస్ ఎ నెక్స్ట్ డోర్ గాయ్. అరే! ఈడిలో ఏదో ఉందిరా! ఈడు యాక్టర్‌రా అనిపించిన సినిమా 'భీమిలి కబడ్డీ జట్టు'. భీ బట్ 'భీమిలి భీమ్లీ కబడ్డీ' ఇస్ లైక్ ఐ వెంట్ మ్యాడ్ లాస్ట్ లో. బట్ ఎండింగ్ నాకు అస్సలు నచ్చలేదు. బికాస్ ఐ డోంట్ లైక్ హీరోస్ గెటింగ్ కిల్ ఆర్ హీరోస్ గెటింగ్ యూనో అంటే చనిపోవడం. ఒక ప్రోటాగనిస్ట్ సినిమా లాస్ట్ లో చనిపోయాడు అనుకో, నాకు అంత ఐ విల్ నాట్ లైక్ దట్ కైండ్ ఆఫ్ ఎండింగ్స్. బట్ ఎక్సెప్ట్ దట్ ద హోల్ ఫిల్మ్ ఇస్ గుడ్. యాహ్! 'భీమిలి కబడ్డీ జట్టు' ఈస్ వెరీ గ్రౌండెడ్ ఫిల్మ్. ఇప్పుడు ఇట్ డజంట్ అది చాలా రియలిస్టిక్ ఫార్మాట్‌లో ఎళ్తుంది. రియలిజం ఫార్మాట్‌లో ఎళ్తుంది. ఇట్ డజంట్ బ్రేక్ ఎనీ ఫార్మాట్స్ ఆర్ ఎనీ సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోవడం గాని అలాంటిది జరగదు. ఇట్స్ ఎ వెరీ ట్రూ టు ఇట్స్ నేచర్ ఫిల్మ్. చాలా నాకు ఆయన పెర్ఫార్మన్స్ ఎక్కడ అరే! క్రేజీరా అనిపిచ్చేసింది. ఆయన చిన్ అప్పటి వరకు బాయిష్ వైబ్స్‌లో ఉన్నాయన ఒకటేసారిగా సైలెంట్‌గా, మెలో ఇక కామ్ గాయ్ లాగా ఒక సిగ్గుపడుతూ అమ్మాయిని జాతరలో కలుస్తాడు. అమ్మాయితో మాట్లాడని గూడా మాట్లాడడు. బట్ హి ఎక్స్‌ప్రెసెస్ దట్ హి లైక్స్ హర్. వాళ్ళ అమ్మతో ఉన్న సీన్స్ కానీ అండ్ యాస్ యూ సెడ్ ఎండింగ్‌లో ఆహ్, ఆహ్, ఎప్పుడైతే రివీల్ చేస్తారో ఇట్లా కెమెరా ఆ అమ్మాయి వెతుకుతూ ఉంటుంది. నాని ఎక్కడ అని చెప్పి. అమ్మాయి వెతుకుతూ ఉంటే హీరో వాళ్ళ ఇంటికొచ్చాక
మొత్తం క్రాస్ అయిపోతుంది. కెమెరా ఇలా స్లోగా పాన్ అవుతూ ట్రాక్ చేస్తూ స్టెప్స్ నుంచి ఇంటి లోపలికెళ్ళి నాని ఫోటోకి దండతో ఇట్లా పాన్ అవుట్ అయితుంటే నాకు పిచ్చి లేచిపోయింది. ఐ కుడెంట్ 2 రోజులు ట్రామా ట్రిప్ అయింది. అప్పట్లో ట్రామా ట్రిప్ అంటే ఏంటో తెలవదు గానీ, బట్ స్టిల్ అయ్యింది. నాకు అరే యమ్మ! ఏందిరా ఇది అనిపించింది తెలుసా! లైక్ నాకు ఇంకో ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, భీమిలి కబడ్డీ జట్టులో మన సిద్ధు జొన్నలగడ్డ ఉన్నాడు. ఓహ్! అపోజిట్. అపోజిట్ అపోజిట్ హైదరాబాద్ టీమ్ హ్మ్. కెప్టెన్ సిద్ధు జొన్నలగడ్డ. ఓకే. భీమిలి కబడ్డీ జట్టు లో ఒక ఒక ప్లేయర్ నాని అన్నమాట. అండ్ హ్మ్. నాని నానియే గెలిపిస్తాడు మ్యాచ్. అండ్ ఎండింగ్‌లో అయితే అసలు ఐ వాస్ అండ్ భరించలేకపోయా. అంత జెన్యూన్‌గా అంటే ఆయన ఒక్కడికే కాదు క్రెడిట్. అందరికీ ఇవ్వాలి. డైరెక్టర్‌కి గూడా. బట్ ఆయన పెర్ఫార్మన్సెస్ స్టూడ్ ఔట్ ఫర్ మీ అబ్బా! ఆ మూవీలో. చాలా, చాలా రియలిస్టిక్ ఉంటాయి. వాట్ ఆర్ యువర్ మెమోరీస్ ఫ్రమ్ వాచింగ్ దట్ ఫిల్మ్? అంటే ఇట్స్ నాట్ లైక్ వన్ సీన్. బట్ మెయిన్‌గా వచ్చేసి ఆ లాస్ట్ కబడ్డీ. లాస్ట్ హ్మ్. గేమ్ ఉంటది. హ్మ్. అసలు అసలు ఆ ఎమోషన్స్ ఉంటాయి చూడు. యూ నో వై నాని ఈస్ లవ్డ్ బై మెనీ పీపుల్. నాట్ బికాస్ హి ఈస్ ఫ్రమ్ నార్మల్ స్టేజ్ అసిస్టెంట్ మిడిల్ క్లాస్ బాయ్. మిడిల్ క్లాస్ గాడి నుంచి వచ్చి ఈ ఇంత యాక్టర్ అయ్యాడు సపోర్ట్ చేయాలనే పాయింట్ కాదు కానీ ద మెయిన్ రీజన్ ఐ ఫీల్ ఎమోషన్ సీన్స్. యెస్. యూ యూ అంటే ఎవరినైనా చూడు, ఎనీ యాక్టర్ యూ సీ ఎమోషనల్ సీన్స్ ని పుల్ చేసిన ఎనీ యాక్టర్, అంటే కరెక్ట్ గా పుల్ చేసిన యాక్టర్స్ ఉంటారు. ఎనీ యాక్టర్, ఎనీ వన్, లైక్ స్టార్ కిడ్ అవ్వచ్చు, నార్మల్ కింద నుంచి వచ్చిన విజయ్ దేవరకొండ నుంచి ఇప్పుడు నాని, ఇలా అందరు అందరూ చూసుకో, ఎమోషనల్ సీన్స్ ని పుల్ చేసిన ప్రతి యాక్టర్ ని ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఆ, యెస్. వాళ్ళు ఎమోషనల్ గా ఫీల్ అయ్యి ఏడుస్తుంటే స్క్రీన్ మీద, లేకపోతే వాళ్ళ ఎమోషన్ ని వీళ్ళు ఫీల్ అవ్వగలిగితే వాళ్ళ యాక్టింగ్ తో ఫీల్ అయ్యేలా చేయగలుగుతారు ఆడియన్స్ ని. దట్ ఈస్ ద పాయింట్ వేర్ ఆడియన్స్ ఓన్ ద యాక్టర్. యెస్. ఫిలిం చూసే కంప్లీట్‌లీ. వరకు ఫిలిం చూసే వరకు క్యారెక్టర్ ని ఓన్ చేసుకుంటారు. బట్ ఆ! ఇంటికి వెళ్ళా కూడా గుర్తుండే ఉండడానికి రీజన్ ఆ యాక్టర్, ఆ యాక్టర్ పర్ఫార్మెన్స్ ఇన్ ఎమోషనల్ సీన్స్. నాట్ లైక్ యాక్షన్. యాక్షన్ యెస్. ఏముంది, కోపంగా పెట్టి బాడీ పెట్టి ట్రిక్స్ చేసి జిమ్మిక్ చేసి స్పీడ్ ర్యాంపులు చేసి చేయొచ్చు ప్రమోషన్స్ పెట్టి. అవును. దట్ ఈస్ యెస్. అవన్నీ పెద్ద అంత పర్ఫార్మెన్స్ స్కోప్ ఏమో ఎక్కువ ఉండదు. దట్ ఈస్ ఆల్ మోర్ 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 ఇట్ ఈస్ లైక్ టెక్నికల్ థింగ్, కొరియోగ్రాఫిక్. కొరియోగ్రఫిక్ యాహ్! అండ్ టెక్నికల్ థింగ్. బట్ ఎమోషనల్ సీన్ nobody, it's completely on actors and obviously directors part will be there. దాన్ని ఎంతవరకు ఎడిట్ లో ఉంచుతాడు, ఎట్లాంటి షార్ట్స్ మ్యూజిక్, ఎవ్రీథింగ్ ప్లేస్ కీ రోల్. బట్ మెయిన్ థింగ్ ఇస్ యాక్టింగ్. 70% అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి యాక్టింగ్. అండ్ నాని ఇన్ భీమిలి అసలు ఇప్పుడు లాస్ట్ షాట్ లో ఆయన చనిపోయే ముందు తన్నుతాడు చూడు గుండెల మీద, యెస్. తన్నినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ఆ స్లో మోషన్ షాట్ ఉంటుంది గాల్లో పడేటప్పుడు, అవును. అది ఉంటుంది చూడు, హార్ట్ బ్రేక్ అయిపోతుంది. లైక్ ఆయన ఆయన అక్కడే యా అక్కడే ఎక్కడో డౌట్ కొడుతుందబ్బా! అనిపిస్తది. సర్లే హ్యాపీ ఎండింగ్ అయిపోయింది గదా! గెలిచేసారు గదా! అందరూ సెలబ్రేట్ జేసుకుంటారు గదా! అనుకుంటే అంటే రివీల్ లైక్ అయినప్పుడు మా చెప్తున్నా కదా, తీసుకో లైక్ అట్లాంటి అట్లాంటి అట్లాంటివి చేయడం, లైక్ ఆడియన్స్ కాంట్ ఫర్గెట్ దస్. ఇప్పుడు నేను బిమిలి చూసి ఎప్పుడు చూసా, నాకు గుర్తు కూడా లేదు సరిగా. బట్ కొన్ని వి సీన్స్ స్టిల్ గుర్తొస్తున్నప్పుడు అదే అంటున్నాం, గుర్తొస్తూ ఉన్నప్పుడు ఆ కొన్ని ఎక్స్ప్రెషన్స్, కొన్ని షార్ట్స్ ఉంటాయి ఆయన యాక్ట్ చేసినవి, దట్ వి కాంట్ ఫర్గెట్ బ్రో. సీరియస్లీ, యాహ్! దట్ అంటే దట్ ఈస్ లైక్ పీక్ ఎప్పుడో పర్ఫార్మెన్స్ రిలీజ్ అయిన అన్నమాట. సినిమాల గురించి ఇప్పుడు గూడా మాట్లాడుకుంటున్నాం. అండ్ డౌన్ టు ద డీటెయిల్ మాట్లాడుకుంటున్నాం అంటే ఇట్స్ రియలీ అంటే యాక్టర్స్ మన హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఫర్ యాక్టర్స్ టు పర్ఫార్మ్ సో న్యాచురల్లీ ఆర్ ఆర్గానికల్లీ అనేది ఇక్కడే అర్థమవుతుంది. యా వాళ్ళంత అంత
జెన్యూన్‌గా యాక్ట్ చేస్తే మన బ్రెయిన్‌లో వాళ్ళ ఇంప్రెషన్ అలా ఉండిపోతది. ఆ క్యారెక్టర్ గురించి గాని, ఆ సినిమా గురించి గాని. అండ్ నాకు తెలిసి ఆయన డైరెక్టర్‌తో చాలా కన్వర్జేషన్స్ ఉంటాయనుకుంటా. హౌ టు అప్రోచ్ ఎ క్యారెక్టర్ ఏంటి అని చెప్పి. దట్ ఈస్ ద రీజన్ ఐ థింక్ హీ పెర్ఫార్మ్స్ యాస్ హీ డస్. అండ్ ద క్రేజీ పార్ట్ హీఈస్ నాట్ లైక్ ఎ నార్మల్ రెగ్యులర్ స్టార్ హీరో ఇప్పటికి. యాహ్! ఇఫ్ యూ సీ యాహ్! ఆఫ్టర్ అంటే ఫ్యాన్స్ కి ఫ్యాన్స్ కోసం చాలా చేసేయడం, యాహ్! లేకపోతే ఫ్యాన్స్ ని కలవడం, జనాలు అంటే అట్లుండదు. హ్మ్. ఆయన ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఎప్పుడో, ఎప్పుడో గుర్తులేదు, బట్ సమ్వేర్ ఈ గేవ్ ద స్టేట్మెంట్. ఆడియన్స్ అదేంటి పాలాభిషేకాలు, దండలు ఇవన్నీ చేస్తారు కదా నార్మల్ గా. ఆ? అవన్నీ అవసరం లేదంటాడు. అవును. సినిమా నచ్చిందా చూడు, ఎంజాయ్ చేయి, హ్మ్. వెళ్ళి కష్టపడి ఫ్యామిలీని చూసుకో, నీ ఫ్రెండ్ని చూసుకో. అంతే. డోంట్ యూ గో బియాండ్ దట్. అండ్ అందుకే హీ డజంట్ ఎంకరేజ్ హిస్ ఫ్యాన్స్ టు, లైక్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇప్పుడు ఉంటారు కదా కొంతమంది, అట్లుండదు ఈయన. అవును. Yeah. మీకు ఒక నాకు మంచిగా లైఫ్ ఉంది. అనిపిస్తది. ఉమ్, మీకు ఒక లైఫ్ ఉంది. మీ లైఫ్ ఉమ్, కూడా చూసుకోవాలి. ఉమ్, సినిమాల్ సినిమా ఇస్ జస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. సినిమా ఇస్ నాట్ ఉమ్, యువర్ లైఫ్ అండ్ హీరో ఇస్ నాట్ యువర్ లైఫ్. ఈ ఈ స్టేట్మెంట్‌ని ఆయన చాలా గట్టిగా నమ్ముతారు. అండ్ ఆయన ఫ్యాన్స్‌కి కూడా అదే చెప్తారు. సినిమా చూడు, ఎంజాయ్ చెయ్యి. నీ లైఫ్ నువ్వు చూసుకో. నువ్వు బావుండు. మేము బావుంటాం. ఉమ్. అండ్ కమింగ్ బ్యాక్ టు నెక్స్ట్ ఫిల్మ్ 'అలా మొదలైంది.' వాట్ డు యూ థింక్ అబౌట్ ఇట్? క్రేజీ ఫిలిం, బాగుంటది ఫిలిం. లైక్ ఐ కాంట్ టెల్, చెప్తున్నా కదా ఇనిషియల్ స్టేజెస్ లో, ఇనిషియల్ ఫిలిమ్స్ లో ఆయనవి అన్ని బాగుంటాయి ఫిలిమ్స్. యూ కాంట్ పిక్ వన్ ఫిలిం అండ్ టాక్, లైక్ అంతగా ఉండదు. నాకు ఎప్పటి నుంచి నాని గారి గురించి బాగా డీప్ గా మాట్లాడాలనిపించేసిందో నా ఈగా నుంచి, నాకు ఈగా నుంచి లైక్ ఐ వెంట్ మ్యాడ్. హ్మ్. ఈ ఈగా ఈ నుంచి ఆయన పర్ఫార్మెన్స్ అంటే ఇక్కడ బాగాలేదని కాదు, దే ఆర్ దేర్ బట్ ఇట్స్ ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ హిస్ కెరియర్. ఆయన పెర్ఫార్మన్సెస్ అంటే అన్నీ ఇప్పుడు సేమ్ వేవ్ లెంగ్త్‌లో ఉండే. ఆ, అంటే అలా మొదలైంది ఉంది, హ్మ్. దానికి ముందు భీమిలి ఉంది. భీమిలి ఇస్ గుడ్ హ్మ్. ఆయన పర్ఫార్మెన్స్. బట్ దానికి హ్మ్. ముందు మళ్ళీ అష్టచమ్మ ఇవి ఉండే. హ్మ్. ఇవన్నీ ఏంటంటే సేమ్ స్కోప్ వేవ్ లెంగ్త్. స్కోప్ వేరే వాళ్ళకు కూడా ఉంది. అవును. అర్థమైందా? లైక్ ఇప్పుడు యాహ్! స్వాతికి ఉండే, కళా స్వాతికి ఎక్కడ, ఆ, అష్టాచమ్మా. అష్టచమ్మలో. మళ్ళీ ఇప్పుడు అలా మొదలైనకి వస్తే నిత్యం విన్నా. యెస్. సో స్కోప్ అందరికీ ఉంది. లైక్ యూ కాంట్ జస్ట్ టాక్ అబౌట్ హిస్ పర్ఫార్మెన్స్. అంటే ఇట్ ఇస్ లైక్ ఆహ్, అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ a female director, the point is his script selection, ఎస్. believing in the craft and vision of the director. ఒక ఫీమేల్ డైరెక్టర్ అప్పట్లో హి బ్యాక్డ్ హర్. అండ్ అలా అని చెప్పి నార్మల్‌గా ఏదో ఒక సినిమా తీసేయలే. దే ఆ ఫిల్మ్ ఎప్పటికీ తెలుగు వాళ్ళ ఇంట్లో ఉండిపోతది ఆ సినిమా. ఎందుకంటే ఇళ్ళల్లో ఉండిపోతది. ఎందుకంటే ఎవ్రీబడీ క్యాన్ సిట్, వాచ్ అండ్ హావ్ ఎ రియల్లీ గుడ్ టైమ్. అంతకన్నా పెద్ద హిట్ ఫిల్మ్ ఏది ఉండదు. ఫ్యామిలీ అందరూ కూర్చొని చూసి ఎంజాయ్ చేసేలాగా ఒక సినిమా ఉంటే అంతకంటే పెద్ద హిట్ ఏది ఉండదు నా దృష్టిలో. దట్ ఈస్ ద రీజన్ 'అలా మొదలైంది' వాస్ ఫినామినల్. ద దాంట్లో ఆయన కామెడీ టైమింగ్ గాని, అగైన్ కమింగ్ బ్యాక్ టు హిస్ కామెడీ టైమింగ్, కామెడీ టైమింగ్ ఇస్ ఫినామినల్. 'అలా మొదలైంది' వాస్ ఎట్లా అంటే ఒక కొత్త ఫ్రెష్ వైబ్ ఇచ్చింది కామెడీ పరంగా. అండ్ ఆయన చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తాడు. ఆ ఎక్స్‌ప్రెషన్స్ వల్ల నార్మల్ కామెడీ సీన్ కూడా ఎలివేట్ అయ్యేది. ఆహ్, పర్టిక్యులర్‌లీ ఈ ఒక సీన్ ఉంటది చూడు. అసలేం జరిగింది? టీవీ 9లో 'నేరాలు గోరాలు' అని ఒక షో వస్తుండే. దానికి చిన్న కామెడీ సెగ్మెంట్ లాగా 'అలా మొదలైందిలో' ఉండేది. అసలేం జరిగింది? ఏం జరగబోతుంది? తెలుసుకోండి నేడే అని అంటాడు. అది ఆ సీన్ నేను చూసినప్పుడు మా మమ్మీతో కూర్చొని చూసినప్పుడు మా మమ్మీ ఎంత నవ్వింది తెలుసా! చిన్నప్పుడు మా మమ్మీ ఆ షో చూస్తుండే అనమాట. ఆ సినిమా వచ్చే
వరకు కూర్చొని అందరం కూర్చొని చూస్తున్నప్పుడు ఆ సీన్ వచ్చినప్పుడు పడి పడి నవ్వింది. ఓకే. అదే చెప్తున్నా. అంటే హీ అబ్జర్వ్స్ అ లాట్. హీ పిక్స్ అప్ ద మేనరిజమ్స్ వెరీ వెల్. అంటే ఇప్పుడు ఎమోషనల్ సీన్స్ ని హ్యాండిల్ చేయడం ఒక ఎత్తు అయితే, కామెడీ సీన్స్ ని హ్యాండిల్ చేయడం ఇంకో ఎత్తు. యా యా. యూ యూ ఇప్పుడు ఎక్కడైనా చూసుకో, దెర్ ఇస్ అ సేయింగ్, బ్రహ్మానందం కూడా చెప్పాడు, చాప్లిన్ కూడా చెప్పారు. ఒక కామెడీ యాక్టర్ని ఒక ఎమోషనల్ సీన్ లో పెడితే వాడు యాక్ట్ చేస్తే చూస్తే ప్రతి ఒక్కడు ఏడుస్తాడు. అట్లీస్ట్ 100%లో 90% అన్నా ఏడుస్తారు. దట్ అంటే కామెడీ కామెడీ చేసే వాళ్ళకి ఎమోషనల్ సీన్స్ చేయడం చాలా కొంచెం రిలేటివ్లీ ఈజీయే. కానీ ఈ యాజ్ అ కంప్లీట్ యాక్టర్గా డ్రామా సైడ్, ఈ ఎమోషనల్ ఇవన్నీ హ్యాండిల్ చేసే వాళ్ళకి కామెడీ సైడ్ వచ్చి కామెడీ క్రియేట్ చేయడం ఇస్ టఫ్. బట్ నాని హ్యాండిల్స్ బోత్ ఆఫ్ దెమ్ వెరీ గుడ్. దానికి పీక్ ఎగ్జాంపుల్ అలా అలా మొదలైంది కామెడీ. దాని ముందే భీమిలి కబడ్డీ జట్టు. సి అక్కడ ఏడిపించిన ఆయన్నే ఇక్కడ నవ్విస్తున్నాడు. దట్స్ హౌ బ్రిలియంట్ యాక్టర్ హీ ఈస్. నెక్స్ట్ సినిమా ఐ థింక్ ఐ స్కిప్ దిస్ ఫిలిం. నేను ఒక పాట తప్ప ఇంకేం చూడలేదు ఈ సినిమాలో. తెగ అని చెప్పి ఒకటి వచ్చింది. గుండు ఉంటుంది కదా, అర్థం కాలేదు. గుండు ఉంటుంది ఆయనకి ఫిలింలో. గుండు కాదు, సెగ అదేదో. మూవీలో వర్షం ముందుగా అని చెప్పి ఒక సాంగ్ ఉంటుంది చూడు. ఓకే ఓకే. నేను నిత్య చూడలేదు బ్రో. మీనన్‌తోనే. నేను ఓకే. చూడలేదు. సో, ఐ డోంట్ నో వాట్ ఐ కెన్ టాక్ అబౌట్ ఇట్. బట్ దెన్ నెక్స్ట్ ఫిలిం 'పిల్ల జమీందార్'. అబ్బో పిల్లగా పర్ఫార్మెన్స్ పీక్. 'పిల్ల జమీందార్‌లో' ఇప్పుడు నేను చెప్పా కదా! 'భీమిలి కబడ్డీల జట్టులో' ఎమోషనల్ పార్ట్ హ్యాండిల్ చేశారు. అలా మొదలైందిలో కామికల్ పార్ట్ హ్యాండిల్ చేశారు. కానీ 'పిల్ల జమీందార్' సినిమా ఈస్ యూనిక్. ఎందుకంటే ఈ సినిమాలో 2 ఉంటాయి. ఎమోషనల్ పార్టు ఉంటది. కామెడీ పార్టు ఉంటది. ఎక్ మనం ఇలా ఆ సినిమా ఎంత ఆర్గానిక్‌గా ఫ్లో అయితదంటే కామెడీగా వెళ్తూనే అక్కడక్కడ ఎమోషనల్ సీన్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళ ఫ్రెండ్‌కి ఏదో ప్రాబ్లమ్ ఉందని చెప్పి వాళ్ళ మదర్ చెప్పడము, లేదా ఊర్లో అందరి ప్రాబ్లమ్స్‌ని తెలుసుకోవడము, వాడి ఫ్లాష్ బ్యాక్ వాళ్ళ ఫాదర్ గురించి, వాళ్ళ పేరెంట్స్ గురించి తెలుసుకోవడము. ఒక సీన్‌లో వాడికి అప్పుడే అందరూ వాడిని దూరం పెడుతూ ఉంటారనమాట. దూరం పెడుతుంటే వాడు అప్పుడే వానికి ఫ్లాష్ బ్యాక్ గురించి తెలుస్తది. వాళ్ళ డ్యాడీ ఇక్కడ చదువుకున్నారు అది ఇది. రాజన్న వాళ్ళ డ్యాడీ ఫ్రెండ్ అని చెప్పి. ఇగ ఏం చేయాలో అర్థం కాక వెళ్ళిపోతున్నాడనమాట. అక్కడున్నప్పుడు రాజన్న వస్తాడు. అప్పుడు "ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్" అంటాడు. "సార్ కాదురా, బాబాయ్ అని పిలరా" అంటాడు. అప్పుడు నాని ఇస్తాడబ్బా పర్ఫార్మెన్స్ పీక్. అక్కడ మనకి ఏడుపు రాదు గానీ, కొంచెం ఇట్లా హార్ట్ అరే! ఆ వార్మ్త్ అర్థమైపోతుంది మనకి. దట్స్ ఇంకోటి వేర్ దట్స్ వేర్ ద బ్రిలియన్స్ ఆఫ్ యాక్టింగ్ కమ్స్ ఇన్. ఇంకోటి యు ఒక ఆ ఫిలిం లో ఒక సీన్ ఉంటుంది కదా, వేర్ హ్మ్. గెలవడం కాదు ఓడిపోయి చూడు మోనోలాగ్. యెస్. దట్ ఈస్ యెస్. మ్యాడ్ అసలు. అది మస్తు ఉంటుంది. భుజం వేస్తుంది నాకు ఆ టైంలో చూస్తూ. బీన్ హ్మ్. వైల్ ఐ జస్ట్ వాంట్ టు రివాచ్ దట్ ఫిల్మ్ దట్ టైం. యాహ్! అంటే ఇంకో చిన్న సీన్ అన్నమాట. అందరూ స్కిట్‌కి ప్రాక్టీస్ చేస్తే మనోడు గూడా వచ్చి నాకిప్పుడు నోటికి డైలాగ్స్ రావట్లేదు గానీ ఆహ్, ఏదో సీన్ 'మహాభారతం' సీన్‌ని రీక్రియేట్ చేస్తూ ఉంటారు స్కిట్ కోసం. అక్కడ ఆ కామెడీ సీన్ గూడా చాలా క్రేజీ చేస్తారు. తాగేసొచ్చి వాళ్ళతో ప్రాక్టీస్ చేస్తారు. 'దుశ్శాసన దుర్యోధన' అని జెప్పి ఏదో ఆహ్, ఉంటదనమాట. చిన్న సీన్. అది గూడా బావుంటది. దాంట్లో అందరూ అసలు ఫినామినల్ యాక్టర్స్. అంతమంది మంచిగా యాక్ట్ చేసినా కూడా 'నాని' స్టూడ్ ఔట్. Yes, sir. హ్మ్. నెక్స్ట్ యువర్ ఫేవరెట్ 'ఈగ'. Yeah. Not like, uh, yeah, obviously favorite, but uh, అంటే ఆ టైంలో హీస్ డూయింగ్ గుడ్ గుడ్ ఫిల్మ్స్ రైట్.
బట్ అంటే 'అలా నేను మొదలైంది' హిట్. నాకు ఇంకా గుర్తుంది ఈగ సినిమా తర్వాత. ఈగ రిలీజ్ అయిపోయింది, హిట్ అయిపోయింది. ఎవ్రీబడి ఆర్ షాక్. ఇండస్ట్రీ మొత్తం రాజమౌళి సార్ భయపెట్ట చూసి, ఇంక్లూడింగ్ బాలీవుడ్, మెయిన్లీ కరణ్ జోహర్. ఎవరైనా మనిషిని కాకుండా ఈగని పెట్టి సినిమా చేసి హిట్ కొట్టినప్పుడు, సో మొత్తం ఇంటర్నెట్ లో చేసిన, యూట్యూబ్ లో చేసిన, ఆ టైంలో ఎక్కడ చూసినా న్యూస్ పేపర్స్ లో మొత్తం ఈగ 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 ఈగ. నాకు ఇంకా గుర్తుంది. మా ఇంటికి డెక్కన్ క్రానికల్స్ వస్తుంది న్యూస్ పేపర్. ఓకే. అయితే ఎక్కడో మా డాడీ న్యూస్ పేపర్ లోనే ఎక్కడో చదివారు. ఏమని మా డాడీ అంటుంటే, జస్ట్ కాన్వర్సేషన్ లో అంటుంటే నేను విన్నా. నాకు ఇంకా గుర్తుంది. ర్యాండమ్ గా మా డాడీ కూడా గుర్తుండదు అది, కానీ నాకు గుర్తుంది. హ్మ్. ఏంటంటే ఈగ సినిమా తర్వాత నాని రెమ్యునరేషన్ పెంచేశారండి. ఆ, అర్థమైందా? నాకు ఇంకా యాహ్! గుర్తుంది. స్టార్ స్టార్ హీరో అయిపోయిందంటావా ఏంటి, ఏదో ఎవరితో చెప్తున్నారు. నాతో అయితే కాదు, బికాస్ నేను ఒక స్కూల్ కిడ్. మొత్తానికి డిస్కషన్ వచ్చి అది నాకు గుర్తుంది. ఓకే. సో అట్లా ర్యాండమ్ గా గుర్తుంది. బట్ లెట్స్ కమ్ టు ద ఫిలిం ఈగ. ఇఫ్ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ ద ఫిలిం, వాట్ ఎల్స్ యూ కెన్ టాక్? మెయిన్ గా ఇట్స్ అంటే ఆల్వేస్, ఇట్స్ ఆబ్వియస్లీ డైరెక్షన్, హ్మ్. పీక్ డైరెక్షన్, హ్మ్. ఇంక్లూడింగ్ ఈగతో కూడా చేపించే సీన్స్ అవన్నీ దే వర్ క్రేజీ. బట్ రైట్ నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ నాని గారు కాబట్టి, ఆయన ఉన్న ఈగ కాసేపట్లో హ్మ్. అంటే ఎన్ని మినిట్స్, 20 మినిట్స్ ఉంటారా ఫిలిం లో? 30 మినిట్స్, అంతే. 1 అవర్ కూడా ఉండరు నన్ను 1 అడిగితే. అవర్ ఉండరు. 20-30 మినిట్స్. కదా, ఎంత పీక్స్ ఉంటాయి ఎక్స్ప్రెషన్స్ కానీ, హ్మ్. ప్రిసైజ్ షార్ట్స్. నాకు ఇప్పటికీ ఒక రోడ్డు మీద ఒక అమ్మాయి వెళ్తుంటే పక్కన ఒక అబ్బాయి నడిచే సీన్ ఏదన్నా ఇంట్రెస్టింగ్ గా తీసింది ఏదైనా ఉందంటే నాకు తెలిసి విత్ ఆ మ్యూజిక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఈగ. నాని గారి యాహ్! ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి అసలు, ఒక్కటని కాదు. అవి చాలా. ఫెల్ట్ లైక్, అంటే ఆయన వెళ్ళిపోయాక కూడా అదే, నాకు నిజంగా చెప్తున్నా, నేను మల్కాజ్గిరి రాఘవేంద్ర థియేటర్ లో చూసా ఫిలిం. హ్మ్. మా డాడీ తీసుకెళ్ళారు నన్ను మా తమ్ముడిని. ఓకే. నాకు ఇంకా ఓకే. గుర్తుంది దట్ మెమరీ. నాని చనిపోవడం నాకు డైజెస్ట్ కాలే ఫిలిం మొత్తం. ఎట్లా చనిపోతాడు మళ్ళా నెక్స్ట్ జన్మలో, సంథింగ్ సంథింగ్ షుడ్ హ్యాపెన్. ఎవరైతే కిడ్ ఐ డోంట్, నా ఎమోషన్ మొత్తం నాని చనిపోవడం మీద ఉంది ఎక్కువసేపు. అప్పుడు చనిపోయాడు ఏంటి ఇదే డైజెస్ట్ కాలే అసలు. తర్వాత కూడా నేను సినిమా చూసి ఇంటికి వచ్చాను కూడా, నాని చనిపోవడం మాత్రం నాకు డైజెస్ట్ కాదు అంటే అసలు. నాకెలా ఉండే అంటే, 'నాని' ఉన్న 30 మినిట్స్ అన్నా, 20 మినిట్స్ అయినా ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశారంటే, ఐ డిడ్ నాట్ మిస్ హిమ్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్. ఎందుకంటే 'ఈగని' చూసినప్పుడల్లా నాకు 'నానియే' అనిపిస్తుండే. అండ్ లాస్ట్ లో ఆ, ఆ, మొత్తం ఆ పౌడర్, గన్ పౌడర్ ఏదో మొత్తం పూసుకున్నాక హ్మ్. హీరోని చంపడానికి దూకితే చూడు ఇక, హ్మ్. అగ్గిపెట్టి ఫైర్ లో నుంచి ఇట్లా వస్తున్నప్పుడు తను మెల్లగా ఇట్లా కాలిపోయేటప్పుడు, ఆ, అది అది పేలుతుంది మొత్తం. అవును. పేలినప్పుడు అక్కడ ఫైర్ లో వస్తుంది అన్నమాట. హ్మ్. ఈగ ఫేస్ వస్తుంది ఫైర్ లో. హ్మ్. వచ్చి హిందూ జోలికి రావద్దు, చంపేస్ ఆ, చంపేస్తా అనే డైలాగ్ ఉంటది హ్మ్. అసలు. వాట్ మ్యాడ్ ఫిలిం ఆ టైంలో. నాకు 'ఈగలో' చాలా చిన్న చిన్న న్యూయాన్సెస్ ఉంటాయి. అంటే ఒక అందరికి నాకు తెలిసి నీకు గూడా గుర్తుండిపోయే సీన్, వన్ ఆఫ్ ద సీన్ గాదు. అందరికి గుడిలో అందరికి ప్రసాదం పెట్టి నానికి పెట్టావు. యా యా వాడు తిరిగి అందరికి పెట్టి నాకు మాత్రం పెట్టలేదంటే నేనింత స్పెషల్ రా స్పెషల్. అంటాడు. ఆ నేను ఈ ఎక్స్ప్రెషన్ కూడా డైలాగ్ ఎట్లుంటది ఎట్లుంటది, ఇంత స్పెషల్ రా అని అంటాడు. అది క్రేజీ ఉంటది అది. ఈ డైలాగ్ నాకు తెలిసి మన తెలుగు యువత అట్‌లీస్ట్, ఒక్కరి దగ్గరన్నా వాడుంటారు. అది దట్స్ హౌ బ్రిలియంట్‌లీ హి యాక్ట్స్. నేచురల్లీ హి యాక్ట్స్. అండ్ ఇంకో క్రేజీ సీన్ ఏందంటే డొనేషన్ ఇయ్యడానికి ఎళ్తాడన్నమాట. ఎవరెవరో 5,00,000, 1,00,000, 10,000 ఇస్తుంటే మనమెళ్లి ₹16 ఇస్తాడు. ఇచ్చింది అది, గుర్తులేదు ఏమంటే. 16 ₹11 ఇస్తాడన్నమాట. ఓకే. 116లో 116 అంటాడు. సో, 116లో చెక్ రాసేస్తాడు అన్న.
ఓకే. చెక్ రాసిస్తే ఏం తీసుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి, వెళ్ళి బ్యాంక్లో వేయడానికి ఈ డబ్బులు అయిపోతాయి అని చెప్పి చెప్తారు. ఏది ఏంటంటే లాస్ట్ చెక్ బౌన్స్ అయిందన్న అంట. ఎవడో బ్యాక్గ్రౌండ్ లో ఆ చెప్పిన ఎవరో తెలుసా? ఎస్ఎస్ ఆ! కార్తికేయ. అది ఇది ఉంటది చూడు. ఈ అదే అక్కడే అక్కడే ఆ సీన్ లోనో ఎక్కడో ఆహ్, దీనికి కట్ చేయాలి అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ ని ఏదో చెప్పి అన్నాడు. మీ జుట్టు నువ్వు లూజ్ లూజే, గా ఉంది. అదే మీ జుట్టు నువ్వు లూజ్ గా లూజే. ఉంది, టైట్ టైట్ జడేసుకొని జడేసుకొని డైలాగ్ బాగుంటారని ఏంటంటే అంటే, నువ్వు నాకు లూజే లూజే ఇష్టం అంటే కనీసం, నువ్వు జడనే లూజే టైట్ జడంతా వేసుకోండి. టైట్ వేసుకోవాలి. దట్ ఈస్ క్రేజీ. అలాంటి టైం క్రేజీ ఉంటది. అదే. అండ్ యా, ఇనఫ్ అబౌట్ ఈగ. ఈగ ఉమ్, గురించి మాట్లాడుకుంటూ వెళ్తే ఒక పాడ్కాస్ట్ మొత్తం ఈగ గురించి మాట్లాడుకోవచ్చులే. కానీ ఉమ్, నెక్స్ట్ మూవీ ఎటో ఉమ్, వెళ్ళిపోయింది మనసు. ఉమ్. డూ యూ రిమెంబర్ అబౌట్ ఇట్? వాట్ డూ యూ, నువ్వు చూసావా సినిమా? చూసా, బట్ అంటే స్లో ఉంటదంటే నాకు అంత ఎక్కదు. అంటే గౌతమ్ మీనన్ ఫ్లేవర్ అది, కంప్లీట్ గౌతమ్ మీనన్ ఫ్లేవర్ ఉంటుంది. నాకు అంటే నేను చూడలేకపోయా మొత్తం సినిమా. ఫార్వర్డ్ చేసుకుంటే క్లైమాక్స్ చూసా. ఆ క్లైమాక్స్ లో పెళ్లికి ముందు రోజు నైట్ వాళ్ళు నడుస్తారు ఎదురుగా, ఒక కాన్వర్సేషన్ ఉంటుంది. ఎక్సెప్ట్ దట్ ఐ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్. నాకు అంత ఎక్కలే. ఐ రిమెంబర్ ద ఫిల్మ్ వెరీ వివిడ్లీ. ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీ వన్, ఇట్స్ నాట్ కప్ ఆఫ్ ఎవ్రీ వన్స్ టీ. ఇప్పుడు ఆ సినిమా ఎలా అంటే చాలా రియలిస్టిక్ ఉంటుంది. ఒక అబ్బాయి ఒక రిలేషన్షిప్ లో ఉంటే ఫేస్ చేసే సినారియోస్ ఎలా ఉంటాయో అలా ఉంటది. గాయ్ నెక్స్ట్ డోర్ అంటాం కదా, దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ సినిమా. ఎందుకంటే గో ఆస్క్ ఎనీబడి హూ ఇస్ ఇన్ లవ్, దిల్ టెల్ యూ వై దిస్ ఫిలిం ఈస్ సో క్లోజ్ టు దేర్ లైఫ్. ఎందుకంటే వాడు ఒక నార్మల్ మిడిల్ క్లాస్ అబ్బాయి, ఆడపిల్ల రిచ్ కిడ్. వీడు లైఫ్లో ఏదో ఒకటి సాధిద్దాం అనుకుంటాడు. ఆమెనేమో ఎందుకు సాధించడం, నేను చూసుకుంటా అది ఇది అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. నేను ఏదో ఒకటి పీకలు మా ఇంట్లో నేను చూసుకోవాలని చెప్పి వీడు ఉంటాడు. ఎంబీఏ ఎంబీఏ చేసి ఐఏఎంలో క్యాట్ ఎగ్జామ్ రాసి 1 ఇయర్ లాంగ్ టర్మ్ కోచింగ్ చేసి, ఆ లాంగ్ టర్మ్ కోచింగ్ ప్రాసెస్లో అమ్మాయిని దూరం పెట్టి, అందరినీ దూరం పెట్టి, ఎంబీఏ చేసి ఐఏఎంలో నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి జాబ్ తెచ్చుకొని, అప్పటికి వచ్చే ఎంగేజ్మెంట్ చేసుకుంటుంటే తను మర్చిపోలేదు ఏమో అని అనుకుంటాడు. అప్పుడు రియలైజ్ అయ్యి దెన్ హీల్ పర్స్యూ అగైన్. ఇట్స్ అ ఫ్లాడ్ క్యారెక్టర్ బట్ రియల్ క్యారెక్టర్. నాకు ఆ న్యూయాన్సెస్ చాలా బాగా పిక్ చేసుకున్నాడు అనిపించింది. కానీ గౌతమ్ మీనన్ ఇంకా నాని కాంబినేషన్ చాలా బాగుంటది అబ్బా. ఇంకో సినిమా పడాలి వాళ్ళిద్దరికి కరెక్ట్ స్టోరీతో, క్రేజీ ఉంటది. ఏం చేసినా కొంచెం ఏమో ఇంకా వద్దులే. లైక్ ఐఎమ్ నాట్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ గౌతమ్ మీనన్ ఫిలిమ్స్. నాకు కొన్ని ఇష్టం, అన్ని ఇష్టం. యా లాగ్ అంటే ఉంటాయి, నాకు అంత లాగ్ నచ్చదు. యా, నెక్స్ట్ సినిమా వెళ్ళిపోయింది వచ్చి సారీ ఎటో వెళ్ళిపోయిందా మంచి తర్వాత నెక్స్ట్ 2 సినిమా స్కిప్ చేయొచ్చు మనం. ఏంటి? పైసా అండ్ జెండాపై కప్పురాజు. పైసా ఇస్ పైసా విల్ టాక్. పైసా పైసా స్కిప్ చేయలేము. పైసా వీ కెన్ టాక్ అబౌట్. యా. ఐ టెల్ యూ, మా కజిన్ బ్రదర్, మా జనరేషన్ లో, మా ఫ్యామిలీలో ఈజ్ ద ఎల్డర్ వన్. ఓకే. ఆయన యూఎస్ కి వెళ్ళిపోయే ముందు పైసా రిలీజ్ అయింది, వీసా అప్రూవ్ అయింది, ఇంకొన్ని డేస్ ఆయన వెళ్ళిపోతుంది. పైసా అండ్ వీసా. రిలీజ్ అయింది. ఆ, పైసా రిలీజ్ అయింది. అయితే ప్రసాద్ థియేటర్ లో, అప్పుడు ఐమాక్స్ కదా, అప్పుడు ఐమాక్స్ చేసారు అప్పుడు కూడా. బట్ ప్రసాద్స్ లో ఫస్ట్ టైం నేను సినిమా వెళ్ళి చూసానంటే మా అందరు కజిన్స్, ఆయన మమ్మల్ని అందరినీ, ఒక 11 మెంబర్స్ ఉంటాం, 11 మెంబర్స్ ఎంత ఉంటాం, అందరినీ కార్ లో తీసుకెళ్ళాడు. ఓకే, కార్ లో తీసుకెళ్ళి ఆ, వెళ్ళి ప్రసాద్ లో చూసాం ఆ సినిమా. ఓకే. అండ్ బాగాలేదనడానికి లేదు, ఐ ఎంజాయ్డ్ ఇట్. థియేటర్కి వెళ్ళి చూసిన. నాకు
బాలేదు అని చెప్పడానికి కూడా లేదు, చాలా బాగుంది అని చెప్పడానికి కూడా లేదు. ఇది ఒకే ఫిలిం, నాకైతే నచ్చింది, చూసేంత వరకు నేను ఎంజాయ్ చేసేసిన ఫిలిం. అది సినిమా అదే ఆ ఫిలిం మనం కూర్చొని చూసేయొచ్చు. ఇట్ అదే డజంట్ అంటున్నా, బోర్ యూ, ఇట్ డజంట్ ఇట్ డజంట్ ఎక్సైట్ యూ. లీవ్ ఎనీ ఇంపాక్ట్ ఆల్సో. యా. ఇట్ డజంట్ లీవ్ ఎనీ ఇంపాక్ట్, బట్ చూస్తుంటే అయిపోతుంది సినిమా, అలా ఉంటుంది నా నాకైతే. నాని నాని పుల్డ్ ఇట్ ఆఫ్ మోర్ దెన్ ఎనీథింగ్. నాని పుల్డ్ ఇట్ ఉమ్. ఆఫ్. ఆయన ఆ, పర్ఫార్మెన్సెస్ వల్లనే కూర్చోగలిగాం. అండ్ ఓకే. జెండాపై కపిరాజు నేను చూడని కూడా చూడలేదు. నాకు నేను గుర్తు చూడలే, కూడా లేదు. రైట్ తీసుకో, రైట్ తీసుకో. అదే స్కిప్. అనుకుంటా, జెండాపై కప్పిన అదే అనుకుంటా. గుండు గుండుతో ఉంటది. ఉంది. యా, ఎస్. నేను టీవీలో వచ్చింది బ్రో, మా ఇంట్లో వాళ్ళు చూస్తుంటే నేను కొంచెం చూసాను, అది చూడబుద్ధి కాలే. అది ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, ఏవో ఉంటాయి. ఇది ఏంది ఇది అంటే, ఈగ తర్వాత వచ్చింది ఆ ఫిలిం. అవును. ఈగ వాము, తర్వాత ఎటు వెళ్ళిపోయింది మనసు, పైసా, తర్వాత జెండాపై కపిరాజు. వాము, దట్ ఈస్ గుడ్. అంటే కానీ పైసాలో ఒక డైలాగ్ ఉంటది, నాకు కరెక్ట్ గుర్తులేదు, చాలా రోజులు అయింది చూసి, నేను మళ్ళీ చూడలేదు థియేటర్ లో చూసుకున్నాక. బట్ ఒక బిల్డింగ్ పైన ఉంటారు, ఉమ్, ఓకే, డబ్బుల గురించి ఏదో డిస్కషన్ ఉంటుంది పైసా గురించి. అయితే వెనకాల చార్మినార్ ఏదో ఉంటది, బ్యాక్గ్రౌండ్ లో ఉమ్, హోల్ సిటీలు ఉంటారు వీళ్ళు. వీళ్ళు బిల్డింగ్ పై ఉమ్, నుంచి చార్మినార్ కనిపిస్తుంది, అక్కడ కూర్చొని నైట్ సిట్టింగ్ చేసి మాట్లాడుతుంది ఎవరు, నాని. ఉమ్, పైసా, పైసా అని ప్రతి డైలాగ్ మధ్యలో ఒక డైలాగ్ పైసా అని వస్తుంది. ఉమ్. లైక్ డబ్బులు ఇంపార్టెన్స్ గురించి చెప్తున్నట్టు ఉంటది అనమాట. ఆ, అది అవునవును. ఎంత బాగుంటది అంటే అది ఒకసారి, ఒకసారి చూడాలి. ఆ ఒక్క సీన్ మాత్రం చూడాలి. బాగుంటది సినిమా, యా. నాకేమంత మరీ అంత చూడకూడదు అని అంత ఏం లేదు, నాకు చూడదు ఇప్పుడు. ఇప్పుడు సంబడి ఆస్క్ మీ టు కమ్ అండ్ వాచ్ దట్ ఫిలిం విత్ మీ అని ఎవరిని అడిగితే, ఐ విల్ గో అండ్ వాచ్. ఐ హావ్ నో రిగ్రెట్స్ వాచింగ్ దట్ ఫిలిం. ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ ఫిలిం. అది ఇంకా క్రిస్ప్ గా చేసి ఉంటే ఇంకా బాగుంటుండే. అంటే అంత తోపేం లేకపోవచ్చు, బట్ సినిమా బాగానే ఉంది. యా. జెండాపై కపిరాజు వీ క్యాన్ స్కిప్. ఐ డోంట్ నో అబౌట్ ఎనీథింగ్ అబౌట్ దట్ ఫిలిం. హూ ఎవడే సుబ్రహ్మణ్యం. ఈ ఫిలిం గురించి వాట్ ఈస్ యువర్ మెమరీస్ కానీ, వాట్ యు ఎవడే థింక్ అబౌట్? సుబ్రహ్మణ్యం బాగుంటది, బట్ సర్ప్రైజింగ్ నాకు నాని క్యారెక్టర్ అంటే విజయ్. విజయ్ చేసే క్యారెక్టర్ నాకు ఎక్కింది ఆ రోజు, ఆ సినిమా చూసి. నువ్వు విజయ్ కూడా తెలియదు ఆ టైంకి, బట్ సర్ప్రైజింగ్ ఎక్కింది నాకు అది. యా. అంటే తను కార్ లో కూర్చుంటది, రీతు వర్మ వస్తది, కూర్చొని ఇద్దరు మాట్లాడుతుంటే వెనకాలేమో బ్యాక్ సీట్ లో విజయ్ కూర్చొని ఉంటాడు. కూర్చుంటే మరి నువ్వు సంపాదించడానికి, నువ్వు బతకడానికి తినడానికి సంథింగ్ మస్ట్ బి దేర్ అండి. దానిదేముంది, పూట కోటికి కోటి విద్యలు అనేది అంటాడు విజయ్. ఇంకోటి ఏదో చేస్తున్నప్పుడు, ఇది నీకు నాకు డీలా అని ఏదో అంటే, ఫ్రెండ్షిప్ లో డీల్ ఏందిరా సంథింగ్ అంటుంది, కట్ చేసి చనిపోతుంది. అది యా. కొంచెం ఉంటది కానీ నాకు ఎవడ సినిమా కూడా బాగుంటది అంటే film. కట్ టు ద ట్రాన్సిషన్ అంటే ఆఫ్టర్ వాట్ హ్యాపెన్ టు విజయ్, ఈయన మ్మ్. మేక్ ఓవర్ ఉంటది కదా. ఈయన మ్మ్. దూద్ కాశీకి వెళ్ళడము, వాడి లాస్ట్ విష్ ఫుల్ఫిల్ చేయడము, మ్మ్. ఆ జర్నీలో మారిన విధానం, ముందు ఎలా ఉండే క్యారెక్టర్ ఇప్పుడు ఎలా మారుతుంది అనే ట్రాన్సిషన్ ఎంత బ్యూటిఫుల్ ఉంటది అంటే, దట్ ఈస్ రీజన్ వై నాని స్టాండ్స్ అవుట్ అనేది. నేను ఇది బిలీవ్ చేపిస్తాడు, ఇలాంటోడే ఇలా మారగలుగుతాడు అని చెప్పి కూడా బిలీవ్ చేపిస్తాడు. ఒక పర్టికులర్ అవును. సీన్ ఉంటది కృష్ణంరాజు గారితో. ఆయన చెప్తాడు సంథింగ్ ఇదే మనీ గురించి, మనుషులకి అన్నీ ఉన్నాయబ్బా, అంతకు మించి ఎక్కువ ఆశతో కోరుకుంటే ఎటు కాకుండా పోతారనే మీనింగ్ లో ఉంటది ఆ సీన్. అది అప్పటికి అర్థం కాదు, అక్కడ పర్ఫార్మెన్సెస్ లో అర్థమవుతుంది వీడికి ఇంకా ఎక్కలేదు అని చెప్పి. అది అర్థమైనప్పుడు ఎక్కడో దూద్ కాశీలో జర్నీలో ఉన్నప్పుడు అర్థమవుతుంది. అప్పటి నుంచి వాడు స్లోగా మారడం స్టార్ట్ చేస్తాడు. అండ్ ఈ ఒక్కొక్క దగ్గర వాడి స్పెట్స్ ని కోల్పోతాడు, వాడి డ్రెస్ కోల్పోతాడు. వెల్ ట్రిమ్డ్, మంచి, ఎట్లా మ్మ్. అంటే గ్రూమ్డ్ గాయ నుంచి ఇట్లా గడ్డం పెంచేసుకొని ఆ అవును. ట్రాన్సిషన్ లో ఇట్స్ అంటే ట్రాన్సిషన్ గడ్డం తీసేసుకొని గడ్డం పెంచేసుకొని చేస్తే మేక్ ఓవర్ కాదు కదా. యా, యా. ఇట్ షుడ్ బి బికాస్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ వి బిలీవ్ దట్ అరే హీస్ ఎ చేంజ్డ్ మ్యాన్ అని చెప్పి. అంటే దట్స్ లైక్, వేర్ హీ యా. ఎక్సెల్స్. యా, యూ సేయింగ్ అండ్ సమ్. నేను
ఆ ఫిలిం లో నాకు బాగా ఇష్టమైనది ఏంటంటే క్యారెక్టర్ ఆర్ట్. లైక్ యెస్. లైక్ ఫ్రమ్ అంటే ఒక ఒక షేడ్ నుంచి ఇంకో షేడ్ కి ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది, క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్. అండ్ ఐ లైక్ క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్. ఐ లవ్ దట్ కైండ్ ఆఫ్ ఫిలిం. ఒక ఎప్పుడైనా నేను ఒకటి బిలీవ్ చేస్తాను అంటే అయినో అలాగే తీయాలి సినిమా అని ఏం లేదు. చాలా మంది దాన్ని బ్రేక్ చేసి, ఆ బ్రేక్ కూడా కాదు, చాలా మంది అట్లా తీయకుండా నా హీరో ఇంతే, ఇట్లనే ఉంటాడు హ్మ్. అని చూపించిన డైరెక్టర్స్ కూడా ఉన్నారు. మోస్ట్ సక్సెస్ఫుల్ పేరు తెచ్చుకున్న డైరెక్టర్స్ ఉన్నారు, లైక్ పూరి జగన్నాథ్ పూరి జగన్నాథ్, అండ్ నిప్రెడ్డి సందీప్ వంగ. అంగా. ఎస్, వీళ్ళందరూ ఏంటంటే నా హీరో ఇంతే, ఇట్లానే ఉంటాడు, వాడు మారాడు, సిచ్యుయేషన్స్ అన్ని మారుతాయి, సిచ్యుయేషన్స్ కి వాడు మారాడు, సిచ్యుయేషన్స్ ఇట్లుంటే వాడు ఎట్లా బిహేవ్ చేస్తాడు అనేది చూపిస్తున్నారు. అదే యెస్. అబ్సల్యూట్లీ లవ్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. బట్ నాకు పర్సనల్ ఫేవరెట్ వచ్చేసి క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్. నేను హ్మ్. ఏం బిలీవ్ చేస్తా అంటే బేసిక్ గా యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఆల్సో నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తా అది సినిమాలో ఉండాలని కోరుకుంటా. బట్ అందరూ బెటర్ పెడితే ఐ ఫీల్ ఇట్ ఈస్ లైక్ ఎ బోనస్ ఫర్ మీ టు వాచ్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. ఏంటంటే ఒక మనిషి పుట్టినప్పుడు పెరిగే కొద్దీ వాడిలో మార్పులు వస్తా ఉంటాయి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద అపియరెన్స్, ఫిజికల్ అపియరెన్స్ గురించి మాట్లాడట్లేదు, ఫేస్, లుక్, క్యారెక్టర్. బాడీ కాదు, క్యారెక్టర్. ఓకే, వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇవాల్వ్ అయ్యి ఒక పాయింట్ లో మెచ్యూరిటీ వస్తుంది. హ్మ్. లైక్ కొంతమందికి ఏజ్ బట్టి వస్తుంది, కొంతమందికి వాళ్ళ చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి వస్తుంది. వాళ్ళ వాళ్ళు పెరిగే విధానం బట్టి వాళ్ళకి ఒక క్యారెక్టర్ వస్తుంది, క్యారెక్టర్ బిల్డ్ చేసుకుంటారు, ఒక మెచ్యూరిటీ అనేది వస్తుంది, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఉంటుంది. బట్ పెరిగే కొద్దీ యూ విల్ ఇవాల్వ్, రైట్? ఎనీ క్యారెక్టర్ విల్ ఇవాల్వ్. యాహ్! సో నాకు ఫిలిం లో కూడా అంతే కదా, క్యారెక్టర్ ఇవాల్వ్ అయితే నాకు ట్రూగా అనిపిస్తుంది ఆ ఫిలిం. యాహ్! లేకపోతే ఒక డ్రామాలా అనిపిస్తుంది. అంటే ఒక లైక్ బోత్ ఆర్ డ్రామాస్ ఓన్లీ, బట్ స్టిల్ నాకు నా నా కైండ్ ఆఫ్ టేస్ట్ అది. యాహ్! లైక్ క్యారెక్టర్ ఇప్పుడు ఒక 2 years 3 years బ్యాక్ చూసుకుంటే ఐ వాజ్ స్టూపిడ్ ఇనఫ్, రైట్ నౌ ఐఎమ్ గుడ్. లేదా నా లైఫ్ లో బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఛాన్స్ వస్తే వెనక్కి వెళ్ళి నా మిస్టేక్ ని కరెక్ట్ చేసుకున్నా అనేటోళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ యెస్. ఎందుకు కరెక్ట్ చేసుకుంటున్నా అంటే ఇప్పుడు వాళ్ళు అప్పట్లో ఇప్పుడు లేరు కాబట్టి. సో ఐ యెస్. ఫీల్ సిచ్యుయేషన్ బట్టి వాళ్ళు ఇవాల్వ్ అవ్వాలి. క్యారెక్టర్ మారకపోవచ్చు, క్యారెక్టర్ విల్ బి సేమ్, క్యారెక్టర్ హ్మ్. డజన్ చేంజ్. బట్ వాళ్ళ ఎథిక్స్ మారుతాయి. వాళ్ళ ఎథిక్స్ తో పాటు ఏమంటారు, వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ బ్యాడ్ టు గుడ్, ఆర్ గుడ్ నుంచి బ్యాడ్ అవ్వచ్చు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద విలన్స్ ఆర్ యాక్చువల్లీ గుడ్ ఇన్ ఫిలిమ్స్, ఇన్ రియల్ లైఫ్ ఆల్సో, ఇన్ దేర్ చైల్డ్హుడ్. సిచ్యుయేషన్స్ మేడ్ దమ్ బ్యాడ్, దే యాహ్! చూస్ బ్యాడ్. బికాస్ ఆఫ్ ద అట్లా, సిట్యుయేషన్స్ అండ్ సర్కమ్‌స్టాన్సెస్. దట్ ఈస్ వాట్. ఇప్పుడు విలన్ కి హీరోకి ఏంటి డిఫరెన్స్ అంటే తెలుసు కదా. లైక్ విలన్ అనుకో, తనకి ఇష్టమైన వాళ్ళ కోసం వరల్డ్ తగలబెట్టడానికి రెడీ అయిపోతుంది. హీరో ఏం చేస్తాడు, వరల్డ్ తో ఆ, ఇష్టమైన వాళ్ళ కోసం వరల్డ్ తో ఫైట్ చేసేది తప్ప తగలబెట్టాలి అనుకో. అవును. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హీరో అండ్ విలన్. వాడు యాహ్! డిస్ట్రక్షన్ నమ్ముతాడు, వీడు డిస్ట్రక్షన్ నమ్మడు. దట్ ఈస్ ద డిఫరెన్స్ అనమాట హీరోకి విలన్. నాకు అలాంటి క్యారెక్టర్ ఇష్టం. అండ్ ఎవడో సుబ్రహ్మణ్యం ఈ వన్ ఆఫ్. బెస్ట్ క్యారెక్టర్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఫిల్మ్స్. అండ్ నెక్స్ట్ ఫిల్మ్ ఈస్ 'భలే భలే మగాడివే'. సింగిల్ హ్యాండెడ్‌లీ సినిమాని తీసుకెళ్ళిపోయాడు భయ్యా. ఫ్రమ్ ద ఫస్ట్ ఫ్రేమ్ టు ద లాస్ట్ ఫ్రేమ్ ఓన్లీ నాని నాకైతే. అది కామెడీ కూడా ఎట్లుంటుంది, మారుతి గారు కదా తీసుకున్నారు. యెస్. బాబా అసలు ఏమన్నా, నేను లవర్స్ ఫిలిం కి, ఆయన హ్మ్. మారుతి గారు లవర్స్ ఫిలిం ఉంది. హ్మ్. ఆ లవర్స్ ఫిలిం షూటింగ్ వెళ్ళా. అంటే నేను హ్మ్. షూటింగ్ కోసం వెళ్ళలే, నేను హ్మ్. టీకేఆర్ కాలేజ్కి వెళ్ళా. నా 10th అయిపోయింది, కాలేజ్ చూస్తున్నా ఏ కాలేజ్ జాయిన్ అయ్యాం అని చెప్పి, క్యాంపస్ చూద్దాం అని చెప్పి టీకేఆర్ కాలేజ్కి వెళ్ళి వెళ్తుంటే అక్కడ షూటింగ్ అవుతుంది కాలేజ్ లో. పక్కన బైక్ పక్కన పెట్టేసి మేమంతా చూస్తున్నాం అన్నమాట. నేను, మా హ్మ్. డాడీ, మా తమ్ముడు ముగ్గురం వెళ్ళి హ్మ్. చూస్తున్నాం ఆ షాట్. అప్పుడు ఆయన ఫస్ట్ టైం చూసా. యాహ్! సో అప్పుడు ఆ సినిమా రిలీజ్ అవ్వడం కోసం నేను వెయిటింగ్. ఆ ఫ్రేమ్ లో నేను పడ్డానేమో లేదో చూద్దాం ఆ సీన్ వస్తాయని. నేను పడలేదు. కెమెరాలో పెట్టారు, జనాలతో పాటు ఉన్నా,
ఏదో హ్మ్. కనిపిస్తాడేమో అనుకున్నా కానీ సినిమాలో చూస్తే లేను. షార్ట్ కట్ పెట్టారు. చేసారేమో బ్రో నీ సీన్. ఏమో లేపేసి షార్ట్ అంతే, అది సీన్ కూడా కాదు. చాలా మంది రిటర్న్ రాలే, నేనైతే లేదు. నేను మా డాడీ మా తమ్ముడు ఎవరు లేరు. పర్ఫార్మెన్స్ బాగాలేదేమో. ఏమో ఇంకా వాట్ ఎవర్ అయితే అప్పటి నుంచి ఆయన వర్క్ ఫాలో అవడం స్టార్ట్ చేసింది. ఇంకా అప్పటి వరకు ఓకే. ఆయన ఎగ్జిస్ట్ అయి ఉండడం అన్న విషయం కూడా నాకు తెలియదు. ఓకే. ఆ, తర్వాత భలే భలే మగాడు హ్మ్. చూసా, నాని గారు చూసా. అసలు మ్యాడ్ ఉంటది, కామెడీ నేను టైమింగ్ అవన్నీ. నాకు చిన్న అనెక్డోట్ ఉంది ఈ సినిమాతో. నేను ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయరో, సెకండ్ ఇయరో అనుకుంటా. ఈ సినిమా నేను అప్పటి వరకు ఐ ఐ నెవర్ వాచ్ ద ఫిలిం 2 టైమ్స్ ఇన్ అ థియేటర్. నేను ఎందుకురా ఉమ్, బోయ్ పైసలు వేస్ట్ రా అనుకుంటుండే. ఉమ్, అప్పుడు ఆహ్, మాకు మా కాలేజ్‌లో నేను ఎట్లా అంటే ఎగ్జామ్ ఇప్పుడు మాకు నేను సీసీ బ్రో. ఆహ్, కరెక్ట్ 11:30కి మాకందరికి స్టడీ అవర్స్ ఉంటాయన్నమాట. స్టడీ 11:30 తర్వాత స్టడీ అవర్స్. 11:30కి తర్వాత లంచ్ అయిపోయినాక స్టడీ అవర్స్ ఉంటాయి గదా! కరెక్ట్ 2 ఓహ్, అది అది ఎక్స్‌టెండ్ అవుతూ 3 వరకు ఉండేయి. అప్పుడు షో టైమింగ్స్ ఏముంటుండే 11:15, 2:20 అట్లుంటుండే గదా! సో, 215. నేనేం జేస్తుండే, అందరూ మెల్లగా రాస్తుండే. నేను తొందరగా చదివేసుకొని రాసేసి కరెక్ట్ మా కాలేజ్ పక్కనే థియేటర్ ఉంటుండే. ఇంట్లో వాళ్ళు ఆహ్, క్యాంటీన్‌లో తినడానికి ₹20 ఇస్తుండే. 2 రోజులు సేవ్ చేసుకుంటుండే. 2 రోజులు సేవ్ చేసుకుంటే ₹40 అయితది కదా! అప్పట్లో టికెట్స్ టికెట్ ₹20 లోవర్ ఆర్ ₹40 ఉంటుండే. ₹40 ఎవర్ బ్యాగ్ ఆ ఆ! టైంలో. 'తల్లూరి' అనే థియేటర్‌లో ₹40 బేసిక్ నార్మల్ థియేటర్. ఎందుకంటే ఇట్స్ నాట్ సింగిల్ థియేటర్ అన్నమాట. మల్టీప్లెక్స్ అది. కొంచెం ఉమ్, సీట్లు కూడా బావుంటాయి. ఐ ఉమ్, ప్రిఫర్ దట్ ఓవర్ సింగిల్ థియేటర్స్. బికాస్ ఆఫ్ ద బడ్జెట్. ₹20 టికెట్‌లో ఎట్లా అంటే ఇనుప ఇనుప అదేంటి ఐరన్ చైర్స్ ఉంటుండే. మొత్తం ఉమ్, అక్కడ కూర్చుంటే నాకు ఆహ్, ఇచ్చింగ్ అవన్నీ వస్తుండే అన్నమాట. అందుకే ఇక్కడ కొంచెం మంచి సీట్లు ఉన్నాయి కదా! అని చెప్పి సేవ్ చేసుకొని ₹40కి పోతుండే. తొందరగా రాసేసి పోయినా. సినిమాకి పోయినా. మస్తు నచ్చింది. అప్పటి వరకు నేనెప్పుడు పోనిది సెకండ్ టైమ్ ఫిల్మ్‌కొక థియేటర్‌లో ఈ మూవీకి పోయినా. ఫస్ట్ టైమ్. అండ్ సెకండ్ టైమ్ గూడా అంతే బాగా ఎంజాయ్ చేసిన. దట్ ఈస్ టైమ్ వెన్ ఐ స్టార్టెడ్ గోయింగ్ టు ఫిల్మ్స్ మల్టిపుల్ టైమ్స్ ఇన్ థియేటర్. ఓకే. యూ ఎందుకు స్టార్టెడ్ వాచింగ్ మల్టిపుల్ టైమ్స్ ఇన్ థియేటర్ విత్ బికాస్ ఆఫ్ భలే దిస్ భలే ఫిల్మ్. మగాడు. ఓకే. యెస్. ఆయన పెర్ఫార్మన్స్ నాకెందుకో ఫస్ట్ టైమ్ జూసినప్పుడు గూడా, సెకండ్ టైమ్ జూసినప్పుడు గూడా ఫస్ట్ టైమ్ ఎంత ఎంజాయ్ చేసినానో అంతే ఎంజాయ్ చేసిన. మళ్ళీ ఉమ్, నేనిప్పుడు సినిమా టీవీలో పెట్టుకొని చూస్తే అంత ఎంజాయ్ చేయలేను. థియేటర్‌లో అందరూ అంటారు గానీ, "ఎందుకురా అన్నన్ని సార్లు సినిమా ఒకటే సినిమా థియేటర్‌కి ఎందుకు పోయి చూస్తావురా" అంటే, నేను గూడా అదే జోన్‌లో ఉంటుండే. ఒక సినిమా మనం థియేటర్‌లో చూసేటప్పుడు నీకొక హై ఇస్తది. ఉమ్, అది ఇట్స్ లైక్ యూ ఆర్ ఇన్ ఇన్ దట్ సినిమా. మొత్తం ఉమ్, అంతా బ్లాక్ అయిపోయి, మనం మనం వెరీ కాన్సంట్రేటెడ్ ఆన్ ద ఫిల్మ్. స్కిప్ బటన్ ఉండదు. మన అటెన్షన్ అంతా స్క్రీన్ పైన ఉంటది. అండ్ నాకు మస్తు అనిపిస్తదబ్బా థియేటర్ ఎక్స్‌పీరియన్స్. నథింగ్ క్యాన్ మ్యాచ్ ఇట్. నువ్వు ఎంత ఇంట్లో థియేటర్ పెట్టుకున్నా, ఒక హోమ్ థియేటర్ పెట్టుకున్నా, పెద్ద 105, 150 ఇంచెస్ టీవీ పెట్టుకున్నా, యూ కాంట్ గెట్ దట్ ఎక్స్‌పీరియన్స్. ఉమ్. థియేటర్ వాచింగ్ ఎక్స్‌పీరియన్సెస్ నాకు ఈ 'భలే భలే మొగాడివై' అనే సినిమాతో ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ద ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ వాచింగ్ ఫిల్మ్స్ ఇన్ థియేటర్. అప్పటికి ఉండే ఇష్టం. కానీ యాంప్లిఫై అయింది ఆ సినిమాతో. బికాస్ సెకండ్ టైమ్ గూడా ఎంజాయ్ చేయొచ్చు. ఆల్రెడీ చూసిన సినిమాయే అని జెప్పి. వాట్ డు యూ థింక్? భలే భలే మగాడిలో యూ కాంట్ సే వన్, అంటే ఆ క్యారెక్టరైజేషన్ ఇట్సెల్ఫ్ ఇస్ లైక్ క్రేజీ. అండ్ ఐ ఫీల్ ఆఫ్టర్, నాట్ ఆఫ్టర్ ఈగా బట్ ఆఫ్టర్ భలే భలే మగాడి పోయి, ఐ థింక్ హీ బికేమ్ స్టార్. స్టార్. యా. దట్ ఈస్ ద ఫస్ట్ టైమ్ they've given a screen name as natural star నాని. ఆ మూవీతోనే అండ్ అనుకుంటా. ఓకే, ఐ డోంట్ నో అండ్ బట్. యాప్ట్ బెటర్. ఎవరు బెటరో గాని క్రేజీ బెటర్. అండ్ ఇంకోటి, అది ఉంటది చూడు, ఆ ఫిలిం లో బ్లడ్ ఇవ్వడానికి వెళ్తాడు.
అవును. ఇచ్చేస్తాడు, మర్చిపోతాడు. కాల్ చేసి థ్యాంక్స్ చెప్తే ఇచ్చాను కదా, తీసుకో కదా, అయిపోయింది కదా. హ్మ్. అండ్ అట్లా క్యాటరైజేషన్ మస్తు ఉంటది. అండ్ ఇంకోటి, ఇంకా ఒక్కటంటూ చెప్పలేం ఆ ఫిలిం గురించి, అన్ని ఆ బాగుంటాయి. ఆ మూవీలో ఎవ్రీ డౌన్ టు ద నీకో చిన్న సీన్ చెప్తా. అయితే వీడు ఫేక్‌గా హీరోయిన్ వాళ్ళ ఫాదర్ దగ్గర జాబ్‌లో జాయిన్ అవుదామని చెప్పి వస్తాడు. ఉమ్, ఈడికి ఊరికే కాల్ వస్తూ ఉంటది. వాని యాక్టింగ్ అక్కడ ఎంత బావుంటదంటే, కాల్ వస్తుంటది. "సార్ నేను ఎత్తాను సార్. ప్లీజ్ సార్ నేను ఎత్తాను సార్" అంటాడు. మాట్లాడుతుంటాడు, మళ్ళీ కాల్ వస్తది. "నేను ఎత్తాను సార్, ఉమ్. వద్దు సార్" అంటాడు. "ఫస్ట్ ఆ ఫోన్ ఎత్తవయ్యా ఎళ్ళు" అంటే వాడు ఫోన్ ఎత్తుతాడు. వాడు ఫోన్ ఎత్తంగానే వాడి ఫ్రెండ్, "మామ నా పిల్లొచ్చేసిందిరా ఎలా ఎలా వచ్చిందిరా" అంటే ఆర్డర్స్ "ఓహ్! అవునా" అని చెప్పి పక్కకెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ మర్చిపోతాడు. ఎందుకొచ్చాడో మర్చిపోతాడు. అవునవును. అది అక్కడ అక్కడనే నవ్వొస్తుంది సీన్‌లో. మనోడెళ్ళి అక్కడ ఒక ఇట్లా చిన్న ట్యాంక్స్ ఉంటాయి కదా! సంపు అంటారు. ఉమ్. అక్కడ కూర్చొని ఇట్లా ఫోన్ మాట్లాడుకుంటా, వాటర్‌లో ఇట్లా ఆడుకుంటాడు. ఇట్లా ఆడుకుంటా అని చెప్పి ఆడుకుంటా కూర్చుంటాడు. దట్ అది దట్ మస్తు ఈస్ ఉంటది. అలాంటి న్యూయాన్సెస్‌తో ఇంకా యాంప్లిఫై చేస్తాడు కామెడీని. ఇంకోటి, హ్మ్. కామెడీ పక్కన పెట్టేసి ఇంకా చాలా ఉంది ఫిలిం లో. టాక్ ఎమోషనల్ సీన్స్ కూడా చాలా ఉంటాయి. ఎమోషన్ సీన్ తినడానికి వస్తుంది. హ్మ్. అక్కడ ఆయన పంపించేస్తాడు, ఆయన రిజెక్ట్ చేస్తుంది, హ్మ్. వచ్చేస్తాడు. వచ్చి కూర్చుని హ్మ్. డైనింగ్ టేబుల్ మీద కూర్చొని మీ ఫేవరెట్ హ్మ్. కర్రీ ఏదో ఉంటుంది, హ్మ్. ఫిష్ కర్రీ సంథింగ్, హ్మ్. అక్కడ యాడ్ చేస్తాడు. హ్మ్. ఈ చెప్తున్నా కదా, నవ్వించి యెస్. నవ్వించి 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 ఏడిపిస్తే ఎట్లుంటది. వా, ఇక స్టార్ అవ్వక ఏమైతే లేదు. అంతే కదా మరి. బట్ ఆ బైక్ కూడా అంతే. బైక్ యాహ్! ఇచ్చేసి, అరే నేను అంతే, ఎవరైనా బైక్ ఇస్తాడా, ఫస్ట్ ఎవరైనా బైక్ ఇస్తాడంటే అరే నేను అంతేరా, నేను అదే టైప్ వేరే అంటాడు. అది అది కూడా బాగుంటుంది. క్రేజీ. నెక్స్ట్ ఫిల్మ్ ఇంకా క్రేజీ. నా 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 ఎవరి గురించో నాకు తెలవదు గానీ, నాకు ఈ సినిమా చాలా ఇష్టం. ఇప్పటికి కూడా చూస్తా. 'కృష్ణగాడి వీరప్రేమ గాథ.' Yeah, బాగుంటుంది. నాకు అందరు సెకండ్ హాఫ్ సిండ్రోమ్ అంటారు గానీ, నాకెందుకో ఈ సినిమాలో ఫ్లా అనిపియదు. ఏం ఫ్లా అనిపియదు నాకు. జెన్యూన్‌గా ఒకడు భయపడే మనిషి, భయంతో చచ్చే మనిషి, వాడెలా ఉంటాడో అలానే ఉన్నాడు గదా! నాకు సెకండ్ హాఫ్ అంటే ఇంకా బావుంటది. అంటే బాగుంటది సినిమా. సెకండ్ హాఫ్ డిప్ ఉంటుంది కొంచెం అంతే. ఇట్స్ నాట్ లైక్ ఇది బాగోదని కాదు, ఒక ఫ్లో ఉంటదా. ఆ, హ్మ్. అనురాగపుడితో ఇదే ప్రాబ్లం ఆయనతో, మా డైరెక్టర్తో. ఏం చేస్తాడంటే మంచి ఫ్లోలో తీసుకెళ్ళి డిప్పిస్తుంది. ఆ డిప్ కూడా ఎట్లుంటదంటే మళ్ళీ అది సరిగ్గా లేగదు అన్నమాట ఫ్లోలో. అర్థమైందా? నాకెందుకో తెలవదు బె. నాకు ఈ సినిమా లేదు, మస్తు ఇష్టం. నాకు బాగుంటది. బాగాలేదనడానికి ఏమి రిమార్క్స్ ఏం లేవు. బట్ దట్ ఈస్ ద థింగ్, అది ఒకటే హ్మ్. ఇష్యూ, ఇంకేం లేదు. నాకు ఈ సినిమాలో మెయిన్‌గా ఆ చిన్న పిల్లలతో ఒక సెగ్మెంట్ ఉంటుంది గదా! ఆ చిన్న పిల్లల సెగ్మెంట్ అయితే క్రేజీ ఉంటది. నాకు చాలా ఇష్టం ఆ చిన్న పిల్లలతో సెగ్మెంట్. ఉమ్. అది గాకుండా నెక్స్ట్ ఇ అంటే ఏం జెప్తాం 'కృష్ణగాడి వీరప్రేమ గాథ' గురించి. ఈ పాయింట్‌కి ఆయన మెచ్యూర్ అయిపోయిండు యాస్ ఎన్ యాక్టర్. ఇంకా ఆయనకి ఏం జెప్పగలుగుతాం? హి ఈస్ ఇన్ హిస్ జోన్. కంప్లీట్ జోన్. నెక్స్ట్ 'జెంటిల్‌మ్యాన్' వచ్చింది. 'మజ్ను' వచ్చింది. జెంటిల్మెన్ ఆల్సో హ్యావ్ మెమరీ హ్మ్. థియేటర్ లో. ఐ వెంట్ విత్ ఫ్యామిలీ హ్మ్. ఇన్ సారం థియేటర్. ఓకే. గుర్తుంది. జెంటిల్మెన్ ఇస్ మై ఫేవరెట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం. నేను మొన్న రీసెంట్ గా ఒక 2-3 మంత్స్ బ్యాక్ అనుకుంటా మళ్ళీ సినిమా మొత్తం చూసాను ఓటీటీలో, లైక్ హోల్ ఓకే. ఫిలిం. ఊరికే హ్మ్. అంటే యూట్యూబ్ లో కొన్ని నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. యూట్యూబ్ లో హ్మ్. ఏదైనా మంచి క్లిప్, నా ఫేవరెట్ సీన్ ఏదైనా క్లిప్ వచ్చిందనుకో, ఊరికే హ్మ్. ఓపెన్ చేసి చూద్దామని చూసాను అనుకో ఆ సీన్, నాకు సినిమా చూడబోద్ది అవుతుంది. సినిమా ఓపెన్ చేసి మొత్తం సినిమా చూసేస్తాను. యాహ్! అదొక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. బట్ హ్మ్. అట్లా అట్లా చూసేసా సినిమా మొత్తం మొన్న కూడా. బాగుంటది. జెంటిల్ అనేది ఆల్సో గుడ్ ఫిలిం. అంటే టిల్ నాకు నౌ నువ్వు ఆ సినిమా చూసినప్పటి నుంచి నాకు ఆ పిచ్చి ఉంది. ఇంకా నా కోరిక తీరలేదు కానీ పర్సనల్ గా ఫోన్లు పక్కన పెట్టేసి ట్రిప్కి హ్మ్. వెళ్ళాలనేది నాకు ఆ సినిమా చూసినప్పటి నుంచి నాకు మైండ్ లో పడింది. అప్పటి వరకు నాకు అంత
వెళ్ళలే, బట్ ఆ క్రేజ్ ఉంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. నీ దగ్గర డబ్బులు ఉంటాయి, ఫోన్ ఉంటుంది, హ్మ్. అన్ని ఉంటాయి, బట్ అవన్నీ పక్కన పెట్టేసి ఆ స్ట్రేంజర్ గా వెళ్ళినావు అనుకో, హ్మ్. ఎట్లుంటది? ఇప్పుడు వాళ్ళిద్దరు ఉంటారు, వాళ్ళిద్దరు రిచెస్ట్, రిచ్ రిచ్ అవును. పీపుల్ వాళ్ళు, బట్ హ్మ్. అన్ని లాకర్ లో పెట్టేసి వాళ్ళ సామాన్లు అన్ని స్టేషన్ లో, ఆ హ్మ్. జేబులో డబ్బులు లేకుండా వెళ్ళి, ఇప్పుడు ఆకలి వేస్తుంది ఆమెకి, అప్పుడు ఆడ దించేయాలి. ఆడు ఏం చేస్తాడు? వెళ్తాడు ఒక షాప్ లో, వాళ్ళకు రోటీలు అవన్నీ హెల్ప్ చేస్తారు ఇద్దరు, చేసి లాస్ట్ లో ఒక ఇద్దరు రెండు ప్లేట్లు తింటారు. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడుకుంటారు. ఆ అప్పుడు కాన్వర్సేషన్ ఉంటుంది, బ్యూటిఫుల్ కాన్వర్సేషన్ ఉంటుంది. ఒకవేళ అన్ని వర్కౌట్ అయ్యి నీకు నాకు పెళ్ళి అయితే మన ఫస్ట్ నైట్ ఇక్కడ అని చెప్తాడు. ఆ అంటే కొన్ని కొన్ని ఉంటాయి, క్రేజ్ ఉంటాయి సీన్స్. మళ్ళీ ఆమె కొంచెం ఫీవరేజ్ ఉంటే బిల్లు కట్టడం కోసం, హాస్పిటల్ బిల్లు కట్టడం కోసం రాత్రంతా వీడు వెళ్ళి అక్కడ ఒక పని చేసి ఆ డబ్బులన్నీ తీసుకొని ఆ, అట్లా కష్టపడి ఈమెను మళ్ళీ తీసుకొని రావడం. నాకు హ్మ్. అట్లాంటి స్ట్రేంజర్స్ ప్లేస్ కి వెళ్ళి ఇప్పుడు కూడా జస్ట్ ఒక టూర్ కి వెళ్తున్నాం అనుకో, గూగుల్ మ్యాప్స్ ఉంటాయి, ఆన్లైన్ లో అన్ని బుక్ చేసుకోవచ్చు, వెళ్తావు టక్ టక్ వెళ్తావు. నీకు ఏమి ఎక్స్పీరియన్స్ ఉంటుందో నాకు అర్థం కాదు. లైక్ ఒకేలా ఉంటది, ఒక ప్లేస్ కి వెళ్ళా అనుకుంటుంది, బట్ నీ దగ్గర ఓన్లీ క్యాష్ పెట్టుకున్నావు, ఎక్కువ డబ్బులు లేకుండా, ఏంటి, డబ్బా ఫోన్ మహా అయితే కమ్యూనికేషన్ ఎమర్జెన్సీ, స్మార్ట్ ఫోన్ లేకుండా నీకు ఫోటోలు దిగాలన్నా కెమెరా ఏదైనా తీసుకెళ్చిందండి, డిజిటల్ కెమెరా, హ్మ్. అక్కడికి వెళ్ళి దిగు ఫోటోలు. యాహ్! ప్రతిదీ స్నాప్లు స్టోరీలు అట్లా పెట్టకుండా జస్ట్ ఒక ప్యూర్ నేచర్. నీకు ఫోన్ ఉందనుకో, ఏదో ఒక సినిమా ఓటీటీలో చూసుకుంటూ వెళ్తావు ట్రావెలింగ్ చేసుకుంటూ. బట్ ఏదన్నా లైక్ ట్రావెలింగ్ వెళ్ళేటప్పుడు నేచర్ సౌండ్స్ విను, స్ట్రేంజర్స్ తో మాట్లాడు, ఇట్ విల్ బి ఫన్ అన్న ఒక ఇంటెన్షన్. నాకు ఆ సినిమా చూసినప్పుడే నాకు అది పట్టుకుంది. లైక్ డెఫినెట్ గా ఒక రోజు అయితే వెళ్తాం మనం, ఎవరు వచ్చినా రాకపోయినా. ఆల్ ద బెస్ట్. Thank you. అండ్ నెక్స్ట్ మూవీ 'మజ్ను.' నాకు 'మజ్నులో' సాంగ్స్ క్రేజీ ఉంటాయి. పెర్ఫార్మన్స్ అయితే క్రేజీ పెర్ఫార్మన్స్. నేను ఒక చిన్న కామెడీ వీడియో చేసినప్పుడు ఈ ఈ మూవీలో నుంచే ఇన్స్పిరేషన్ తీసుకున్నాను అనమాట. వెన్నెల కిషోర్, నాని ఎక్కడో హీరోయిన్స్‌తో కలిసి ఒక హోటల్‌కి వెళ్తే అక్కడ నాని ఆడికి ఏదో స్టోరీ చూపిస్తాడు. అంటే చెప్తాడు. అప్పుడు 'నవరసాల ట్రాక్' అని చెప్పి ఒకటి ఉంటది. బీభత్సం, ఆనందం, అక్కడ యాక్టింగ్ ఎంత క్రేజీ చేస్తాడంటే స్విమ్మింగ్ పూల్ నాను అనేది. యాహ్! స్విమ్మింగ్ పూల్‌లో. Yes, బాగుంటది. ఎంత చేస్తాడంటే ఎంత క్రేజీ ఉంటది. దట్స్ అందుకే అబ్బా! నాకు 'నాని ఈజ్ లవ్.' Yeah. నెక్స్ట్ హీస్ స్టార్, స్టార్ మెటీరియల్ మూవీ 'నేను లోకల్.' వన్ మ్యాన్ షో, క్రేజీ పెర్ఫార్మన్స్ అగైన్. పెద్దగా మళ్ళీ ఎంఫసైజ్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్స్ వన్ మ్యాన్ షో, ఇచ్చి పడేసాడు. 'నిన్ను కోరి' దీని గురించి మాట్లాడాలి. నిన్ను కోరి, ఆ! నిన్ను కోరి ఆ, నేను థియేటర్ లో చూడక ముందు మా ఫ్రెండ్ ముఖేష్, వాళ్ళ ఫ్రెండ్స్ తో వెళ్ళారంట ఆ, సినిమాకి. వాళ్ళు వచ్చినాక కాన్వర్జేషన్, ముఖేష్ ఎవరు చెప్తున్నారు, అది నేను సినిమా చూసి ముఖేషే చెప్తున్నాడు, మా ఫ్రెండ్ ముఖేష్. వాడు ఏం చెప్తున్నాడు అంటే, సినిమాకి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక్క సీన్ గురించి చెప్పాడు వాడు. అరే వాడు ఆ అమ్మాయితో ఇంకా వీడికి ప్యాచప్ అవ్వదు అని తెలిసిపోయాక, వాడి క్లారిటీ వచ్చేసినాక, వాడు ఏడ్చుకుంటూ, టైం కావాలని చెప్పి ఏడ్చుకుంటూ నడుచుకుంటూ ఫ్రంట్ వెళ్ళిపోతాడు. బ్యాక్ సైడ్ నుంచి ఒక సింగిల్ షాట్ ఉంటుంది, వాకింగ్ షాట్. ఆ సీన్ కి రా, నేను ఎట్లా ఏడ్చినా తెలుసారా, నానికంటే ఎక్కువ నేనే ఏడ్చానా అని అన్నాడు. నిజంగా చెప్తున్నా. ఇంకా నేను అది చెప్పినాక నేను ఆగలేకపోయినా, నేను కూడా థియేటర్కి వెళ్ళి చూసిన. ఇట్ వాజ్ మ్యాడ్. లైక్ సినిమా అంతా ఒక ఎత్తు అయితే ఒక్క షాట్ ఉంటుంది. యెస్. ఇఫ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్, ఐ ఓన్లీ టాక్ అబౌట్ దట్ ఫిలిం. అంటే సారీ 'నిన్ను కోరి' అనే సినిమా ఎంత కల్ట్ అంటే, ఈ హార్ట్ బ్రేక్ క్యాండిడేట్స్ అందరూ ఉంటారు గదా! ఆళ్ళందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్. ఆళ్ళ అడిగా ప్లేలిస్ట్‌లో అడిగా అంటే ఆళ్ళ ప్లేలిస్ట్‌లో ఈ పాటలు, ఈ సినిమా, ఆళ్ళ యూట్యూబ్ వాచ్ హిస్టరీలో ఒక
ఇయర్లీ ఒక్కసారైనా ఉంటది. నాకు కూడా ఒక ఫ్రెండ్ ఉండేటోడు. ముఖేష్ ఈజ్ ఆల్సో మై ఫ్రెండ్. బట్ ఆడు కాకుంటే ఇంకో ఫ్రెండ్ వెంకట్ అని చెప్పి ఉంటాడు. వెంకట్ సాయి అని చెప్పి ఒకడు ఉంటాడు. వాడు వాడు కూడా ఇదే ఫేస్ లో ఉండే అనమాట. ముఖేష్ గారి ఫేస్ లోనే ఉండే. సో ఆడు కూడా సేమ్ ఇదే వచ్చి నాకు చెప్పిండు, అరే మామా లాస్ట్ కి ఆ సీన్ ఉంటది రా, సింగిల్ షాట్ రా, నడుచుకుంటూ వెళ్ళిపోతాడు రా, ఏడ్ చేసినారా నేను అని చెప్పి చెప్పాను. అందరికి అదే సీన్ కనెక్ట్ అయింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ సీన్ దేర్ ఇస్ లాట్ ఇన్ ద ఫిలిం. చాలా కామికల్ ఉంటది, ఫాస్ట్ పేస్డ్ ఉంటది. ఫస్ట్ హాఫ్ అంతా చాలా బ్రీజీగా ఉంటది. అండ్ అంటే జస్ట్ జస్ట్ టాక్ అబౌట్ లెట్స్ టాక్ అబౌట్ ద క్యారెక్టర్. అంటే అతను కూడా ఇద్దరిది మాట్లాడు, హీరో ఇన్ హీరోయిన్ ఇద్దరిది. నాని క్యారెక్టర్ కూడా ఎట్లుంటది అంటే, సి నేను మంచిగా సెటిల్ అయ్యి తనకి మంచి లైఫ్ ఇవ్వాలని ఎప్పుడు క్లారిటీ తెచ్చుకుంటాడు వాళ్ళ డాడీ బాధినప్పుడు. ఎప్పుడు అవును. పక్కింటి వాళ్ళు ఎవరు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కూతురు లేచిపోయే నేను ఆటో డ్రైవర్ చేస్తా, ఏదన్నా చూసి పెంచుకుంటా అంటే, అసలు ఎట్లా పెరిగిందో తెలుసా నీకు, వాళ్ళ డాడీ ఎట్లా పెంచుండో తెలుసా, నువ్వు దాంట్లో ఏమి ఇవ్వగలుగుతారా, నీ దగ్గర ఏం లేదు అని చెప్పినప్పుడు వాడికి అది కనెక్ట్ అవుతుంది. అవును. ఇప్పుడు నేను కూడా లేచిపోయి ఇట్లా వెళ్ళిపోతే, ఫర్గెట్ అబౌట్ ఫ్యామిలీ ఫీలింగ్, రెప్యుటేషన్ అవన్నీ కాదు, నేను దాన్ని ఎట్లా చూసుకుంటా, నాకే దిక్కులేదు సరిగా ప్రాపర్ గా. సో నేను బాగా సెటిల్ అయ్యి వచ్చి చేద్దామని పాపం మంచి ఉద్దేశంతోనే తనను వదిలేస్తాడు, వెళ్తాడు. బట్ తను వదిలేసి వేరే పెళ్లి చేసుకుంటానన్న పాయింట్ వరకు రాడు. అవును. తను కూడా స్ట్రాంగ్ గా, ఇప్పుడు లిటిల్ హార్ట్స్ లో కూడా ఉంటది కదా, అబ్బాయి ఎంత స్ట్రాంగ్ ఎస్. ఉన్నా సరిపోదు, అమ్మాయి కూడా అమ్మాయి స్ట్రాంగ్ ఉంటేనే వర్కౌట్ అవుతుంది. దట్ చూసావా ఈస్ సినిమా ట్రూ. నువ్వు? ట్రూలే అని అదొకటి చూస్తాలే ఎట్లా నేను చెప్తున్నా, అదొకటి ఉంటది క్లిప్ చూసాలే. సో అంటే చెప్తున్నా, అది భలే ఉంటది బ్రో ఆ థాట్. వాడు రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యి వాడు ఫస్ట్ కెరీర్ సెట్ చేసుకొని థాట్ వద్దాం అని అంటాడు. ఈ గ్యాప్ లో నాకు పెళ్లి చేస్తే ఏం చేస్తావు అని అడిగితే, అంతవరకు వస్తే నేను వచ్చేది నేను తీసుకొని వెళ్ళిపోతా అని అంటుంది. ఆమె బట్ కూడా చెప్పదు. అదే అంట, అది ఇప్పుడు తన పాయింట్ ఆఫ్ వ్యూలో వద్దాం. ఇప్పుడు తనేమంటది, ఇప్పుడు తను వస్తే నేను వచ్చి తీసుకెళ్ళిపోతాడు కరెక్ట్ అని ఫ్రెండ్ తో కాన్వర్సేషన్ ఉంటుంది. వస్తే నన్ను వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు కరెక్టే, బట్ ఎప్పుడైనా ఫ్యూచర్ లో నీ వల్ల నా కెరియర్ ఇట్లా అయిపోయింది అని ఎప్పుడైనా అంటే నేను తట్టుకోలేను అని చెప్పేసి తను ఆలోచించి తను సైలెంట్ గా పెళ్లి చేసుకుంటాడు. ఐ అది పిచ్చ డిసగ్రీ కామెడీ విత్ లేదని ఐ డిసగ్రీ విత్ దట్ పాయింట్. డిసగ్రీ. నాకు ఆబ్వియస్లీ ఈవెన్ ఐ డోంట్ డిసగ్రీ, ఈవెన్ ఐ డోంట్ అగ్రీ. బట్ స్టిల్ ఏం చెప్తున్నా అంటే పాయింట్ ఆఫ్ వ్యూస్. అంటే బట్ నేనేమంటా అంటే, ఇట్స్ టాపిక్ ఫర్ డిస్కషన్. అమ్మాయిలు స్ట్రాంగ్ గా ఉండాలబ్బా. అబ్బాయి ఇక్కడ ఈ సినిమా అబ్బాయి పర్స్పెక్టివ్ లోనే వెళ్తుంది కాబట్టి అబ్బాయిలు ఎలా ఉండాలో అది కరెక్ట్ గా చూపించాడు. నాని కూడా ఆ న్యూయాన్సెస్ ని కరెక్ట్ గా పిక్ చేసుకున్నాడు. చాలా అందుకే అంత మందికి కనెక్ట్ అయింది. కానీ అమ్మాయి క్యారెక్టర్ ఈజ్ ఫ్లాడ్. ఐ డోంట్ ఎట్ ఆల్ అగ్రీ విత్ హర్. దే హ్యావ్ టు ఫైట్ ఫర్ దర్ లవ్. ఇట్స్ అండ్ ఓకే. సో ద హోల్ ఫిలిం ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ ఇట్స్ ఇన్ లవ్. గైస్ పర్స్పెక్టివ్. అంటే లైక్ ఇప్పుడు చూడు క్యారెక్టర్స్ కూడా చూడు, ఆదిత్య శెట్టి వచ్చినప్పుడు కూడా అతనికి ఒక లవ్ ఉంటుంది మళ్ళీ. అంటే అతను లవ్ చేయకపోవచ్చు, బట్ పెళ్లి తర్వాత కూడా లవ్ ఒక అమ్మాయి. చేసుకోవచ్చు. యా. సెకండ్ లవ్ కి ఇంకా ఛాన్స్ ఉంటుంది, లైఫ్ ఎప్పుడు అయిపోద్ది, యూ హ్యావ్ టు మూవ్ ఆన్ అండ్ నీకు ఇంకో ఛాన్స్ వస్తుంది మళ్ళీ అనే కాన్సెప్ట్ కాబట్టి అట్లా క్యారెక్టర్ డిజైన్ చేసినట్టు అనిపించింది. బట్ ఐ లైక్ ద ఫిలిం. క్రేజీ యా. ఓవరాల్ గా ఇట్ ఈస్ క్రేజీ ఫిలిం. ఎస్. అండ్ దీని తర్వాత ఇంకో బ్యాంగర్ వచ్చింది, మిడిల్ క్లాస్ అబ్బాయి, ఎంసీఏ. ఏంటి ఎంసీఏ. రైట్ ఆఫ్టర్ నిలిపోయా. ఎస్. వావ్. ఓకే. ఎంసీఏ దాని గురించి ఎక్కువ మాట్లాడడానికి ఏం లేదు నాకైతే. నాకు ఆ సినిమా ఇట్స్ అ వెరీ కమర్షియల్ ఫిలిం అనిపిస్తుంది. ఇట్స్ ఈస్ ఇన్ జోన్, మంచి జోన్, కామెడీ ఉంది, డ్రామా ఉంది. బట్ బట్ ఆ ఫిలిం రెస్పాన్స్ పక్కన పెడితే కలెక్షన్ చూసి దిల్రాజ్ గారు షాక్ అయ్యారు. ఓపెనింగ్ అవును. మ్యాడ్ అంట, ఓపెనింగ్స్ వర్ మ్యాడ్ అంట ఆ ఫిలిం నిజంగానే. ఎందుకంటే ట్రైలర్ వర్క్ అవుట్ రిలీజ్ అయ్యి
అండ్ సినిమా వాస్ ఆల్సో గుడ్. సినిమా ఇస్ ఆల్సో గుడ్ బట్ నాట్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్. నాకు రెగ్యులర్ ఫార్మాట్ ఫిలిం, రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ ఫిలిం లానే ఉంటుంది. అందుకే హిట్ అయింది కదా, అంత కలెక్షన్స్ అండ్ వచ్చాయి కదా. యా 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 బట్ యా Those kind of films also should work because they drove people to the theater. నాకైతే పర్సనల్లీ ఒక మంచి టైం పాస్ ఫిలిం అట్లా వెళ్ళొచ్చు. మరీ చెత్తగా ఉండదు, మరీ తోపు ఉండదు, బాగుంటది సినిమా, నాకు ఇష్టం. నెక్స్ట్ నాకు అస్సలు ఎక్కని సినిమా కృష్ణార్జున యుద్ధం. నాకు అస్సలు వర్క్ అవ్వలేదు అసలు, పాట తప్ప. దారి నాకు చూడు. ఆ ఫిలిం లో దారి చూడు అని ఉంటుంది చూడు, ఆ లవ్ స్టోరీ ఉంటుంది చూడు, మాస్ ఉమ్, క్యారెక్టర్ లవ్ స్టోరీ ఉంటుందా, ఉమ్, అది పిచ్చి పిచ్చి ఫిలిం. అంటే వాడు ఆ, అంటే ప్రెసిడెంట్ వాళ్ళు ఇలా ఎవరో ఉంటారు, వాళ్ళ ఇంటికి ఉమ్, వెళ్తే ఆమెతో పాటు వెళ్ళి ఆమెతో ఉమ్. దుంకి అట్లా ఉంటది. అది బాగుంటది, ఆ క్యారెక్టర్ వైజ్ గా బాగుంటది. అంతే, ఇంకా మిగిలిన సెకండ్ హాఫ్ చెత్త. సో వాడు ఒక రాక్ స్టార్ అంటే నాని క్యారెక్టర్ ఒక అక్కడ రాక్ స్టార్ ఉంటది, వెళ్తాడు, నాకు పాటలు కూడా అంటారు. దారి చూడు తప్ప నాకు ఇంకా నిజంగా అదొకటే, ఆ సీక్వెన్స్ బాగుంటది తప్ప ఇంకేది సోదులానే. వాడు దేవదాస్ దేవదాస్. నెక్స్ట్ మూవీ, సారీ, కృష్ణార్జున యుద్ధం గురించి పెద్దగా మాట్లాడుకునేది ఏం లేదు. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. దేవదాస్. సోది ఇప్పుడు నాగార్జున గారు ఉంటారు కానీ బట్ స్టిల్ సోది ఇట్స్ టైం నాకైతే. పాస్ ఫిలిం. హిట్ కాలేదు, అందుకే ఇట్స్ అంటే వెరీ టైం అప్పటికి పాస్. అప్పటికి ఇట్లాంటి ఫిలిమ్స్ తీసిన తర్వాత నాగార్జున గారు అలాంటి సినిమాలు చేయడం అనేది ఆ క్యారెక్టర్ నేను నచ్చలే, నచ్చలే. సోదిలా అండి. నెక్స్ట్, ఇప్పటి వరకు ఫిల్మోగ్రఫీ అంతా ఒక లెక్క ఉంది. ఇట్స్ వెరీ ఎక్స్పెరిమెంటల్. అంటే ఇప్పటి వరకు మనం చాలా అన్ని మాక్సిమం మంచి సినిమాలే మాట్లాడుకున్నాం, ఒక్క 3-4 తప్ప అన్ని మంచి సినిమాలే. ఇప్పటి నుంచి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈయన ఫిల్మోగ్రఫీ చాయిసెస్. నెక్స్ట్ సినిమా జెర్సీ. సో జెర్సీ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సినిమా. నాకు ఎందుకు ఇష్టం అంటే, ఇట్ డజంట్ ఇట్ డజంట్ డీల్ విత్ ద విన్నర్. ఇట్ ఇట్ ద ఫిలిం రివాల్వ్స్ అరౌండ్ అ లూజర్ ట్రైంగ్ టు బీ విన్నర్. నాకు మొత్తం సినిమాలో ఒక నచ్చిన పాయింట్ ఏంటంటే, నచ్చని పని చేసుకుంటా చచ్చి బతకడం కంటే చచ్చేంత వరకు నచ్చిన పని చేస్తూ బతకడం బాగుంటది కదా అని చెప్పి అనే ఎసెన్స్ నాకు అర్థమైంది, అది నాకు నచ్చింది. నాకు బేసిక్ గా ఫిలిం నుంచి మెసేజ్ తీసుకోవడం ఇష్టం ఉన్నది, బట్ ఈ ఫిలిం కూడా తీసుకోలేదు. కానీ నాకు దీంట్లో కూడా ఆ, కొడుకుతో ఆ ఎమోషన్ బాగుంటుంది. లైక్ ఒక నిజంగా యావరేజ్ గా ఒక 25 years నుంచి 30 years ఫేస్ లో ఒక ఎవ్రీ మిడిల్ క్లాస్ అబ్బాయి, ఐ ఐ డోంట్ నో అబౌట్ దాని లైక్ పేదోళ్ళ గురించి మాట్లాడలేదు, మరీ లోగా మాట్లాడలే. ఒక నార్మల్ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి కనెక్ట్ అయ్యే పాయింట్ ఏంటంటే, కామన్ గా మనకి ఎక్కువగా కనెక్ట్ అవుతుంది జరుగుతుంది ఏంటంటే 25 to 30 మేజర్ గా, బికాస్ దట్ ఈస్ ద టైమ్ వేర్ మెనీ యంగ్స్టర్స్, మేల్ యంగ్స్టర్స్ ఎక్కువగా సఫర్ అయ్యే టైం, లైక్ కెరియర్ వైజ్ గా ఏం చూస్ చేసుకోవాలి, చూస్ చేసుకుంటే ఎట్లుంటది, ఆ జాబ్ ఈ జాబ్, జాబ్ రాకపోవడం, జాబ్ లెస్ ఉండడం, ఇంట్లో వాళ్ళు ట్రీట్మెంట్, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఎట్లుంటుంది ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి ఉంది, తనే చూసుకుంటుంది, తనే లవ్ చేసింది, తను వచ్చేసింది, పెళ్లి చేసుకున్నారు, మనోడు జాబ్ ఉంది, జాబ్ పోయింది, సిచ్యుయేషన్ గెటింగ్ టఫ్ అండ్ హీ డజంట్ నో ఎనీథింగ్ ఎల్స్ ఎక్సెప్ట్ క్రికెట్. ఫీల్డ్ బయటకు వచ్చేస్తే ఈ జీరో అన్న పాయింట్ లో ఉంటాడు, బికాస్ క్రికెట్ తన లైఫ్ అనుకుంటూ ఆడుతున్నాడు. మధ్యలో తనకి పెళ్లి చేసుకున్నాక తనకు ఆ హార్ట్ ప్రాబ్లం ఉందని తెలుస్తుంది. ఆ, ఇప్పుడు నార్మల్ గా అతను పెళ్లి చేసుకోకపోయి ఉంటే గివ్ అప్ ఇచ్చేవాడు కాదండి, బట్ పెళ్లి యా, చేసుకోవడం వల్ల నాతో పాటు నన్ను నమ్ముకుని ఒక అమ్మాయి వచ్చిందని చెప్పి గివ్ అప్ ఇచ్చేస్తాడు, జాబ్ చూసుకుంటాడు. ఆ జాబ్ ఏదో ఒక రీజన్ వల్ల అది కొంచెం బిస్కెట్ అవుతుంది. ఆ ఆ జాబ్ బిస్కెట్ అయినాక ఏం చేస్తారు,
ఆ జాబ్ పోయినందుకు ఇంకా ఏది చేయకుండా అలా అలా కూర్చుంటాడు. ఈ ఫీల్ లైక్ లూజర్. అండ్ ఆబ్వియస్లీ మ్యాన్స్ రోల్ ఈస్ టు ప్రొవైడ్ సంథింగ్. ఓకే, యెస్. ఒక ఆడపిల్ల ఇంట్లో కూర్చుని అట్లాగే ఉంటే కంటే ఒక మగాడు కూర్చుంటే వాడికి ఉండే టార్చర్ వేరే ఉంటది. అండ్ ముఖ్యంగా వాళ్ళ వైఫ్ నుంచే ఆ ట్రీట్మెంట్ రావడం లాంటివి వస్తున్నప్పుడు ఆ ఫేస్ ఉంటది చూడు, లైక్ బిఫోర్ ఈ స్టార్టింగ్ మళ్ళీ అతను మళ్ళీ క్రికెట్ లోకి అడుగు పెట్టాకే హిస్ లైఫ్ అగైన్ స్టార్టెడ్ గ్రోయింగ్ చేంజెస్. అన్నమాట. ఆ, అంటే హీస్ గుడ్ అట్ దట్ ఓన్లీ. వాడు ఇంకా వాడు వాడు దానికోసమే వాడు లైఫ్ అంతా చిన్నప్పటి నుంచి ట్రై చేస్తాడు, ఫ్యామిలీ కోసం అయ్యాడు. బట్ హీ కుడెంట్ డూ అదర్ జాబ్, వాట్ ఎవర్ రీజన్స్. వాడికి ఆ జాబ్ రావట్లేదు, ఇది రావట్లేదు, ఫ్రెండ్స్ ఏమో ఎట్లున్నారు, వాడు ఒక ఫేజ్ లో ఉంటాడు అనమాట. ఆ ఫేజ్ నుంచి మళ్ళీ ఇంకా కొడుకు కూడా నన్ను ఈ ప్రపంచం మొత్తంలో నన్ను ఇప్పటి వరకు జడ్జ్ అయిన వాడు ఎవడైనా ఉన్నాడంటే అది నా కొడుకు మాత్రమే. వాడు కూడా రేపు పెద్దయ్యాక నన్ను అందరిలానే చూస్తాడేమో, నాకు అట్లా ఉండడం ఇష్టం లేదు, ప్లీజ్ అని చెప్పి వాళ్ళ వైఫ్ కి కన్విన్స్ చేసి వెళ్ళాలనుకుంటాడు మళ్ళీ ఫైట్ చేసి ఆడాలని. దట్ ఈస్ దట్ ఈస్ ద మూమెంట్. ఇట్స్ పీక్ రైటింగ్ అన్నమాట. అసలు ఇట్ ఈస్ ఆల్ అబౌట్ రైటింగ్ థింగ్ ఇస్, బట్ నాట్ ఈవెన్ యాక్టింగ్. ఇట్ ఆల్ ద హోల్ స్ట్రాంగ్ పాయింట్ ఈస్ యాక్టింగ్. యెస్. సారీ, రైటింగ్, సారీ. యాక్టింగ్ ఇస్ దేర్, బట్ రైటింగ్ ఇస్ పీక్స్ అన్నమాట. యూ కాంట్ యూ కాంట్ లైక్ దాన్ని అంటే యాహ్! ఐ అగ్రీ విత్ యూ. రైటింగ్ ఈస్ ఫెనామినల్. కానీ దాన్ని ఇంకో నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళింది ఈస్ యాక్టింగ్. దేర్ ఈస్ వన్ పర్టిక్యులర్ సీన్. అందరూ వాళ్ళ లైఫ్‌లో రిక్రియేట్ చేద్దాం అనుకుంటున్న సీన్, ట్రైన్ సీన్. స్టేషన్‌కెళ్ళి తను సెలెక్ట్ అయ్యాడు అనంగానే ఎళ్లి అరిచే సీన్ ఎంతమంది స్టేటస్‌లో పెట్టుకున్నారో నాకు కూడా తెలవదు. అంతమంది పెట్టుకున్నారు. దట్ ఈస్ వై 'నాని' షైన్స్. హీ మనలో ఒక వ్యక్తిలాగా కనిపిస్తాడు స్క్రీన్ మళ్ళీ పైన కూడా. అయిపోతాడు సినిమాలో. ఈ అమ్మ అనిపిస్తుంది, కానీ ఏం చేస్తాం లేదు స్టోరీ. బట్ ఐ డోంట్, ఎందుకు హీరోని చంపేస్తారు? వాట్ అంటే ఐ డోంట్ లైక్. అందరూ అన్ ఇట్స్ కొంతమంది అలా సైకోలు ఉంటారులే. అందరూ నీలా ఆలోచించరులే. అలా అని కాదు కానీ ఏమో, హీరోని చంపాలని ఎందుకు అనిపిస్తుంది? అంటే ఓవరాల్ గా కిల్లింగ్ కదా. వాళ్ళు కూడా మనుషులే గదా! వాళ్ళకి కూడా చావులొస్తాయి గదా! అని. హీరోని కదా. ఓకే. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఫిల్మ్ 'ద గ్యాంగ్ లీడర్'. Hmm. 'గ్యాంగ్ లీడర్' ఈస్ వెరీ గుడ్ ఫిల్మ్. Hmm. స్క్రీన్ ప్లే బావుంటది. 'నాని' పెర్ఫార్మన్స్ యాజ్ యూజువల్లీ బావుంటది. వాళ్ళ గ్యాంగ్‌తో ఉండే సీన్స్ కూడా చాలా బావుంటాయి. కానీ నాకు ఇక్కడ 'నానికి' ఆన్ పార్ కాంపిటీషన్ ఇచ్చింది 'ఆర్ఎక్స్ హండ్రెడ్' హీరో. ఆయన పేరు ఎస్ఎస్ కార్తికేయ అనుకుంటా. కార్తికేయనేనా? ఆయన Hmm. ఆయన పెర్ఫార్మన్స్ క్రేజీ ఉంటది. నానితో ఈక్వల్‌గా ఇస్తాడు. ఆ సీక్వెన్సెస్ బావుంటాయి. వాట్ ఎల్స్ యూ హావ్ టు సే అబౌట్ దిస్ ఫిల్మ్? ఒకటంటే ఏం లేదు, బట్ కొన్ని అంటే బాగుంటది ఫిలిం. హ్మ్. లైక్ ఫ్యామిలీతో వాళ్ళతో మెల్లిగా క్లోజ్ అయిపోయి ఆ, యాహ్! ఉంటాయి కదా, దట్ ఐ లైక్. యాహ్! ఐ థింక్ వి కెన్ స్కిప్ నెక్స్ట్ 2 ఫిల్మ్స్ దట్ ఈస్ 'వి' అండ్ 'టక్ జగదీష్'. వి ఈస్ అ వెరీ యాంటిసిపేటెడ్ ఫిలిం దట్ పాయింట్ ఆఫ్ టైం. ఆ సినిమా రాకముందు నుంచి అది ఎవ్రీబడి ఆర్ లైక్ విలన్ గా చేస్తున్నారంట, విలన్ గా చేస్తున్నారంట, విలన్ గా చేస్తున్నారంట. ఫిలిం నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ తో చూసా. ఫిలిం కూడా బాగానే ఉంటది అని చెప్తున్నారు కదా. కొన్ని ఫిలిమ్స్ ఉంటాయి బాగుంటాయి అంతే. యూ కాంట్ యూ డోంట్ ఫీల్ లైక్ టాకింగ్ ఆఫ్టర్ ఫిలిం అది అయిపోయినాక ఈ మాట్లాడుకునే అంత ఏముండదు. సో దిస్ ఈ వన్ ఆఫ్ ద 2 ఫిలిం. ఫిల్మ్స్ ఐ థింక్ దిస్ ఫిల్మ్ స్టార్టెడ్ ద ట్రెండ్ ఆఫ్ రిలీజింగ్ ఇట్ ఇన్ ఓటీటీస్. This was the first లాక్డౌన్ Telugu film which is released in OTT directly without releasing in theaters. లాక్‌డౌన్‌లో. తగ్గది 'టక్ జగదీష్' కూడా. తగ్గది వచ్చేసి అబ్బో చాలా ఇట్ కాంట్రవర్సీ అని ప్రొడ్యూసర్స్ అంటారు.
అది బట్ ద వే బట్ ద వే నాని హ్యాండిల్ అవుట్‌సైడ్ ఆఫ్ హిస్ ప్రొఫెషన్ ఆల్సో హి ఈస్ వెరీ డౌన్ టు ఎర్త్. చాలా ప్రొఫెషనల్‌గా, చాలా పద్ధతిగా ఉంటారు. ఐ లైక్ దట్ అబౌట్ హిమ్. హి ఈస్ వెరీ వెల్ స్పోకెన్ పర్సన్. నెక్స్ట్ సినిమా వచ్చేసి 'శ్యామ్ సింగ రాయ్'. ఐ లవ్ దిస్ ఫిల్మ్. నాకు చాలా ఇష్టం. ఆహ్, అంటే నాకైతే ప్రెజెంట్ ప్రెజెంట్ చెప్పు. పోర్షన్‌లో కంటే ప్రెజెంట్ పోర్షన్‌లో కంటే ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే పోర్షన్స్‌లో హిస్ పెర్ఫార్మన్స్ ఈస్ పీక్స్. నాకు బాగా కనెక్ట్ అయ్యేది ఏంటంటే షార్ట్ ఫిల్మ్ కష్టాల గురించి కొంచెం లైక్ యాహ్! ఓ వావ్ సూపర్ 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 మస్తు ఉంది అని చెప్పి వర్షం వచ్చిందా అయితే వాడేసుకున్నాం. లైక్ ఏదొచ్చినా ఇప్పుడు క్యారవాన్ లేదా కన్స్ట్రక్ట్ చేసుకోవాలా సరే కార్ విత్ ఏంది క్లాత్ ఏదో పెట్టేద్దాం ఒక లైక్ షార్ట్ ఫిల్మ్ మేకర్ కష్టాలన్నీ సినిమా పైన చూస్తే నీకు ఒక డ్రోన్ ఎక్సైట్‌మెంట్ ఎగురుతుంది, వస్తది కదా! డ్రోన్ ఎగురుతుంది, ఎమ్మెల్యే అవుదని తెలుస్తుంది, ఎటు వర్తుంటారు. సో రకరకాలుగా ఉంటది. బట్ ఏదేమైనా సినిమా గురించి మాట్లాడాలంటే ఓవరాల్ గా ఐ ఫెల్ట్ ఇప్పటి వరకు శివ నిర్మాణ ఫిలిమ్స్ ముందు ముందు ఈగ ఇవన్నీ మంచి ట్రైన్ ఫిలిమ్స్ ఉన్నప్పటికీ భలే భలే మనవే ఇవన్నీ ఒక ఫార్మాట్ లో ఉంటాయి ఫిలిమ్స్. హ్మ్. అంటే ఒక డైరెక్షన్ ఒక టైప్ ఆఫ్ డైరెక్షన్స్ లో ఉంటాయి. హ్మ్. బట్ శ్యామ్ సింగ్ రాయ్ వచ్చేసి ఇట్స్ ఎ ఫిల్మ్ మేకర్స్ ఫిలిం అనిపిస్తుంది. ప్రాపర్ ఫిల్మ్ మేకర్స్ ఫిలిం అని నాకు హ్మ్. మై పాయింట్ హ్మ్. ఆఫ్ వ్యూ. నథింగ్ టు డూ విత్ అదర్ పీపుల్స్ ఒపీనియన్. ఇట్స్ కంప్లీట్లీ మై ఒపీనియన్. ఒక ప్రాపర్ ఫిల్మ్ మేకర్ ఫిలిం తీస్తే ఎట్లుంటుందో నాకు అట్లా అనిపిస్తుంది. ఆ షార్ట్స్, ఆ సెక్షన్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఇప్పుడు ఈగా ఉంటది. వి కాంట్ టెల్ దట్ ఇట్ ఈస్ నాట్ ఎ ఫిల్మ్ మేకర్స్ ఫిలిం. ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ది గ్రేటెస్ట్ స్టోరీ టెల్లర్ ఇన్ ఇండియా. హ్మ్. రాజమౌళి గారు ఉన్నారు. బట్ ఇట్ ఈస్ ద రెగ్యులర్ కైండ్ ఆఫ్ కమర్షియల్ థింగ్. యెస్. He always tries new, but he's still a regular. స్టిక్స్ He టు still దట్ he పాయింట్. sticks to that kind of film, like commercial for him. ఈయనది అట్లా ఉండదు. ఈ శ్యామ్ సింగ్ డైరెక్టర్ కూడా ముందు చేసిన ఫిలిం టాక్సీ వాళ్ళ కదా. హ్మ్. యా అవును. టాక్సీ వాళ్ళ కూడా అట్లనే ఉంటుంది. టాక్సీ వాళ్ళ పక్కన పెడితే ఇది కూడా క్రేజీ ఉంటుంది. లైక్ యూ కాంట్ ఫింగర్ అండ్ టెల్. అంటే ఒక రెగ్యులర్ ఫార్మాట్ లో అయితే ఉండదు మీకు ఈ ఫిలిం. ఇప్పుడు ఆ రైటింగ్ స్టైల్ కూడా ఇప్పుడు ఆ లో క్లాస్ వాళ్ళ ఏంటి ఒక వేరే కాస్ట్ వాళ్ళని ఐ డోంట్ టేక్ ద నేమ్ ఆఫ్ ద కాస్ట్ బట్ కమ్యూనిటీస్ బట్ వాళ్ళని అంటురాని వాళ్ళ చూడడం ఫ్లాష్ బ్యాక్ లో అది చూడడం వాటిని ఏంట్రా నువ్వు చేసా అని చెప్పి తీసుకెళ్లి ఎత్తేసి ఆయన బావిలో వేసేస్తాడు. ఇప్పుడు దాకా చూస్తే ఎట్లా తాగుతావు వాటర్ అని చెప్తే ఆయన మాత్రం బావిలో ఉండి ఫుల్ తాగుతుంటాడు. లైక్ హ్మ్. వీళ్ళని టచ్ చేయనియరు. ఒక అన్టచబిలిటీని వేరే కాస్ట్ వల్ల వాళ్ళ బ్రదర్స్ ఈయన చంపేస్తాడు. ఇంకోటి ఆ సిగార్ది ఉంటది. ఆ సిగార్ది ఇట్లా అంటుంటాడు. ఆ ఫ్లాష్ బ్యాక్ లో కూడా వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా చెయ్యాలి ఇట్లా వెళ్ళడం. దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ లైక్ యూ యూ డోంట్ వాచ్ ఇట్ ఫ్రమ్ ఏ రెగ్యులర్ డైరెక్టర్స్ ఇన్ ద సెన్స్ బుచ్చిబాబు. ఆ హ్మ్. చెప్తున్నా సీరియస్లీ బుచ్చిబాబు. ఇంకా ఇప్పుడు కొత్తగా వచ్చిన డైరెక్టర్స్ ఎవరు bro? చా కొంతమంది ఉంటారు అనమాట. కొత్తగా హ్మ్. అంటే లైక్ చాలా ఇయర్స్ నుంచి ఏడిగా చేసి డైరెక్టర్స్ హ్మ్. అవుతారు. వాళ్ళు ఆ! అదే ఫార్మాట్ లో వెళ్తారు. వాళ్ళు కొత్తగా తీస్తారు, కొత్త స్టోరీ తీస్తారు, కొత్త సీన్స్ తీస్తారు, ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. బట్ యూ యూ నెవర్ ఫీల్ లైక్ దట్ స్పెషల్ థింగ్ ఉంటుంది చూడు. లైక్ ఒక ఓహ్! న్యూ ఫిల్మ్ మేకర్ వైబ్స్. ఫిలిం మేకర్ వైబ్స్ ఉంటుంది చూడు. వీడు ఫిలిం మేకర్ రా అని ఒక పేరు అటాచ్ ఇచ్చేటట్టు. ఆ డైరెక్టర్ రా, డైరెక్టర్ ఫిల్మ్ మేకర్ కి తేడా ఏం లేదు నాకు తెలుసు. బట్ ఆ ఫీలింగ్ అనేది డిఫరెంట్ ఉంటది. సో నాకు శ్యామ్ సింగ్ రాయ్తో అనిపించింది. నాకు ఆయన ముందు అన్ని సినిమాలు తీసిన శ్యామ్ సింగ్ రాయ్కి వచ్చిన ఫీలింగ్ రాలేదు. ఐ ఫెల్ట్ లైక్ ఎవడో నా ఫ్రెండ్, నా ఫిల్మ్ మేకర్ ఫ్రెండ్, లేకపోతే ఒక నార్మల్ ఒక ఫిల్మ్ మేకింగ్ నేర్చుకున్న వ్యక్తి వచ్చి ఫిలిం తీస్తే ఎట్లుంటుందో అట్లా అనిపించింది. హ్మ్. నాట్ లైక్ రెగ్యులర్ ఫిల్మ్. అవే కెమెరాలు, అవే టెక్నిక్స్, అవే అంటే లైటింగ్. యూనిక్ ట్రాన్సిషన్స్ కూడా ఉంటాయి. మ్యాచ్ కట్స్ అదే బాగా అంటున్నా మ్యాచ్ వాడతారు. కట్స్. ఇప్పుడు ఆ ఏంటి పెన్ను తీసి ఇంక్, ఇంకిట్లా పోస్తుంటే అక్కడ వాటర్ ఏంటి నూనె. నూనె పోస్తున్నట్టు ఆ హ్మ్. కొన్ని ఉంటాయి ట్రాన్సిషన్స్. లైక్ ఇట్లా ఇట్లా అంటాడు సిగార్ గాల్లో లైక్ అట్లా హ్మ్. అట్లా వెళ్ళడం.
ఏది బ్రో అది? నార్మల్ డైరెక్టర్స్ ఇట్లా రెగ్యులర్ గైస్ ఉంటారు, లేడీస్, 10 year ఓకే. ఏడీస్, 5 year ఏడీస్, వాళ్ళ డైరెక్టర్ వాళ్ళు ఎంత బాగా హిట్ తీసినా, ఎంత కమర్షియల్ గా హిట్ అయినా, దే కాంట్ మ్యాచ్ దిస్ కైండ్ ఆఫ్ ఫీల్, దే కాంట్ యాహ్! గెట్ దిస్ కైండ్ ఆఫ్ ఫీల్. బట్ దిస్ ఫిలిం, ఇంకోటి, ఆ ఫైట్ ఉంటుంది తన మీద, టాయిలెట్ పోసినాక గుడిలో ఫైట్ ఉంటుంది, తను చంపేస్తాడు. హ్మ్. వచ్చినప్పుడు ఆ త్రిశూలం ఉంటది అనమాట, ఎవడు ఇట్లా హ్మ్. ఇట్లా ఇసురుతాడు, ఇసిరితే ఇట్లా వచ్చి ఇట్లా పట్టుకుంటాడు ఎడుక నుంచి, హ్మ్. హ్మ్. పట్టుకుంటాడు. దట్ షాట్, అట్లాంటి షాట్స్ రెగ్యులర్ గా సోది అంత కొంచెం స్లో మోషన్స్ లో ఫైట్స్, కొడితే ఎగిరిపోవడం లాంటివి అట్లా చూపిస్తారు. ఈయన అంత డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. ఫిల్మ్ మేకర్స్ యాహ్! లైక్ మొత్తం యాహ్! లైక్ ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్స్ లా అనిపిస్తారు వీళ్ళంతా. చాలా వైట్. అండ్ యాహ్! సాయి పల్లవి, ఎవ్రీబడి నోస్. ఇఫ్ చింపేసింది. వి టాక్ ఇఫ్ వి టాక్ వి కాంట్ టాక్ అబౌట్ మచ్. It's topic for another video. Sai Pallavi is a very phenomenal actor, as we know, but she deserves a video separate for her, separate podcast for on her. Okay, let's move on to the next film. I personally love this film to the core. నాకు చాలా అంటే చాలా ఇష్టం. అందరూ ఈ ఫిలిం గురించి మాట్లాడేటప్పుడు టీఎఫ్ఎఫ్ ఫెయిల్ హియర్ అంటారు. ఏంటది? అంటే సుందరానికి. బ్రో, నో స్కిప్. నాకు ఈ ఫిలిం బ్రో, బ్రో, ఐఎమ్ టెల్లింగ్ యూ, ఫేవరెట్. ఒఫీషియల్ చెప్తున్నా. నేను ఎంతమంది నన్ను ఆఫీషియల్ గా తిట్టుకున్నా, చెప్పిన. ఎంతమంది తిట్టుకున్నా పర్లేదు, ఫిలిం ఈజ్ గుడ్, బట్ ఇట్ డిజర్వ్స్ టు బి ఏ ఫ్లాప్ ఫిల్మ్. ఇది స్టేట్మెంట్, యూ కెన్ రైట్ ఇట్ డౌన్. అంతే ఐ డోంట్. సుందరానికి ఈజ్ ఏ రియలీ గుడ్ ఫిలిం, బట్ ఇట్ డిజర్వ్స్ టు బి ఏ ఫ్లాప్. బికాస్ అలాంటి ఫిల్మ్స్ వర్క్ అయితే బాగానే ఉంటది, కానీ అలాంటి ఫిల్మ్స్ వర్క్ అవ్వవు బ్రో థియేటర్ లో. ఇట్ ఈస్ అన్ ఓటీటీ ఫిలిం, నువ్వు నమ్మినా నమ్మకపోయినా. అండ్ అది ఐ డోంట్ నాని ఒక అగ్రీ స్టేట్మెంట్ ఎట్ ఇచ్చాడు, ఆల్. నాని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నా అంటే ఫిలిం అయిపోయిందాక, అది నేను చేయడం ప్రాబ్లం అయింది ఆ ఫిలిం. వేరే హీరో ఎవరైనా చేసింటే, కొంచెం నార్మల్ హీరో, నార్మల్ యాక్టర్, అది హిట్ అయ్యేది. నేను చెప్తా, నార్మల్ హీరో చేసి ఉంటే ఆ మాత్రం కూడా వచ్చేది కాదు. అని టెల్లింగ్ యూ, థియేటర్ లో నో. కొన్ని ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తారు బ్రో ఫిలిం కి. నో, ఐ కంప్లీట్లీ డిసగ్రీ. ఎందుకంటే దట్ ఫిలిం ఇస్ ఫ్రికింగ్ వెరీ న్యూ ఇన్ ఎవ్రీ డామ్ ఆస్పెక్ట్. టేక్ ఇట్ దట్ ఈస్ స్క్రీన్ వాట్ ప్లే, ఐమ్ సేయింగ్, దట్ ఈస్ వాట్ టేక్ ఐమ్ ఇట్ సేయింగ్, డైలాగ్స్, టేక్ ఇట్ దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. యాక్టింగ్. ఈ మూవీలో నాని నువ్వు ఎన్ని చెప్ పర్ఫార్మెన్స్ ఉంటది, ఇచ్చి నువ్వు పడేస్తాడు. నువ్వు ఎన్నన్నా చెప్పు, నువ్వు ఎన్ని చెప్పినా, ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ అ ఫ్లాప్ ఫిలిం. ఇట్స్ ప్రొడ్యూసర్ అంటే బుగ్గ, ఇట్స్ ప్రొడ్యూసర్ అన్ బికెమ్ యావరేజ్, బుగ్గ. ఇట్స్ అన్ యావరేజ్ ఫిలిం. ఇట్స్ ఏమని అనుకో, నాట్. ఇట్ ఈస్ అ రియలీ గుడ్ ఫిలిం. టెక్నికల్ వైజ్ గా, రైటింగ్ వైజ్ గా, టేకింగ్ వైజ్ గా, ఎడిటింగ్ వైజ్ గా అన్ని బాగుంటాయి. బట్ ఇట్ డిజర్వ్స్ టు నేను బి ఎ ఫ్లాప్ బికాస్ ఇట్ రిలీజ్ ఇన్ థియేటర్. నేను సమ్ ఫిలిమ్స్ ఒప్పుకోను. కాన్ ట్రై ఇన్ థియేటర్స్. అండ్ నేను అది కూడా ఆ ఒప్పుకోను. టైంలో ఒప్పుకోకు, కానీ రిజల్ట్ అయితే నేను అంటే చెప్పినట్టే ఉంది కదా. సుందరానికి, అంటే సుందరానికి ఇట్స్ సుందరానికి హిట్ ఇది ఫర్ మీ. ఫ్లాప్ ఫిలిం. నీ ఇట్స్ ఒక్కడికి హిట్ హిట్ అయితే ఫర్ మీ. నీ నాలాంటి ఒక్కడికి హిట్ అయితే ప్రాబ్లం లేదు. నాలాంటి కమెంట్స్ లో చెప్పండి గైస్ మనోడికి, అంటే సుందరానికి ఇస్ అ హిట్. బట్ ఫ్లాప్. కీపింగ్ ఇట్ ఈస్ అపార్ట్, ఇట్ ఈస్ ఫ్లాప్. నో ఇట్ ఈస్ నాట్. సో కావాలంటే రికార్డ్స్ చెక్ అదంతా చేసుకోండి. అదంతా పక్కన పెడదాం కానీ లెట్స్ టాక్ అబౌట్ ద పర్ఫార్మెన్సెస్ ఇన్ ద ఫిలిం. బ్రో, ఇప్పుడు ఒక్క నిమిషం, 1 పాయింట్ అంటే ఇట్స్ నాట్ చెప్పు. ఎవర్ ఆల్. ఆడియన్స్ ఎలాంటి ఫిలిం అయినా దీని, మ్మ్. ఎలాంటి ఫార్మాట్ అయినా ఫాలోగా, ఏదైనా చెప్పు, వాళ్ళు చూడడానికి రెడీగా ఉంటారు. యూ కాంట్ బ్లేమ్ ఆడియన్స్ సేయింగ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫెయిలియర్. అయ్యే బొక్క. ఐమ్ టెల్లింగ్ యూ, కలేజా కానీ, ఆరెంజ్ కానీ, ఓయి సినిమా కానీ, ఇప్పుడు ఈ అంతే సుందరానికి కానీ, ఇంకేదైనా కానీ మంచిగా ఉన్న ఫిలిమ్స్ ఫ్లాప్ అయినాయి అంటే, దాని అర్థం ఆడియన్స్ కాదు, ఫిల్మ్ మేకర్సే, ఆ టీమే, ఆ హీరోనే, ఆ మ్యూజిక్ డైరెక్టరే, ఆ మొత్తం హోల్ క్రాఫ్ట్ క్రూ మెంబర్స్, కాస్ట్ అండ్ క్రూ. ఎందుకు అంటే ఆడియన్స్ విల్ నెవర్ ఫెయిల్ ఎ ఫిల్మ్. కొత్తగా ట్రై చేస్తే ప్రతి సినిమాని హిట్ చేయడానికే చూస్తారు వాళ్ళు. వాళ్ళు సినిమాకి డబ్బులు పెట్టి వెళ్ళి ఫ్లాప్ చేయాలని ఎవ్వడం అనుకోవచ్చు. ద ఓన్లీ థింగ్ ఈస్ ప్రాపర్ గా ఎగ్జిక్యూషన్ ఉన్నా, ఏ టైంకి రిలీజ్ చేయాలనేది ఇంపార్టెంట్. ఇప్పుడు కలేజ్ ఇప్పుడు రిలీజ్ అయితే హిట్ అంటారు. ఎందుకు హిట్ అవుతుంది ఇప్పుడు? అప్పుడు ఎందుకు కావాలంటే నువ్వు రాంగ్ టైం రిలీజ్ చేసినావు, నీకు అది ఉండాలి. అంటే ఎట్లా ఇప్పుడు తెలుస్తుంది ఎప్పుడు ఇప్పుడు కరెక్ట్ టైం రాజమౌళి అని? గారు ఉన్నారు, ఐ టెల్ యూ. వారణాసి ఈవెంట్ ఎప్పుడైంది? ఎప్పుడైంది? ఇట్స్ బెన్ లైక్ 2 months, 3 నవంబర్, months. నవంబర్ యా, 2 months, 3 మేబీ. months అంతేగా.
ఇంటర్వ్యూస్ ఎప్పుడు రిలీజ్ చేశారు? మొన్న అప్పుడే అయింది. లాస్ట్ మంత్. ఎందుకు రిలీజ్ చేశారు? ఆయన హనుమాన్ రామాయణం మీద కామెంట్ చేశారని చెప్పి ఆయన నెగిటివ్ షేడ్ లో ఉన్నారని చెప్పి ఆయన మర్చిపోవడానికి జనాలకు ఒక టైం కావాలి. అర్థమైందా? ఆ టైం ఇచ్చి జనాలు మర్చిపోయాక ఇప్పుడు రిలీజ్ చేస్తే ఒకడు కామెంట్ చేస్తాడు అప్పుడు ఇట్లా అన్నాడు అదే అందుకే అదే 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 అంటున్నా. సినిమా బాగుంటే సరిపోదు, టైమింగ్ మ్యాటర్స్. దసరా. సో దీని గురించి నేను మాట్లాడడం కంటే నువ్వు మాట్లాడమే కరెక్ట్. సో బిఫోర్ టాకింగ్ అబౌట్ నాని's యాక్టింగ్, we need to talk about శ్రీకాంత్. శ్రీకాంత్ డైరెక్టర్. ఇది క్రేజీ గాయ్. ఏం చేశాడంటే ఆన్లైన్ లో నా అందరు ముద్దుగా మెంటల్ అని పిలుచుకుంటున్నారు. నానిని ఇప్పటి వరకు ఎవ్వరు అంత మాస్గా చూపిలే. ఎస్. ఆయన నాకు తెలిసి జెర్సీకి ఆయన చాలా కష్టపడి ఉంటాడు క్రికెట్ నేర్చుకోవడం అదంతా. బట్ ఎక్కడ ఏమంటారు ఒక లైన్ దాటి బయటకు కంఫర్ట్ జోన్ నుంచి వచ్చి చేసినట్టు నాకు అనిపించలేదు. ఐ డోంట్ నో హౌ మచ్ ట్రూత్ ఈస్ దేర్ ఇన్ ఇట్. అన్ని సినిమాలకి కష్టపడాల్సిందే యాక్టర్ గా. బట్ ఈ ఫిలిం లో నాకు ఏంటంటే కొత్త నాని చూసాను. దట్ ఈస్ ద రీజన్ హిస్ ఫస్ట్ ఫిలిం టు క్రాస్ 100 crores ఆఫ్టర్ మేకింగ్ క్రేజీ. అంటే నా ఈగా ఉంది, బట్ ఈగా ఇస్ నాట్ లైక్ ఇట్స్ రాజమౌళి ఫిలిం ఫర్ మీ. ఇట్ ఈస్ నాట్ నాని బ్రోస్ ఫిలిం. బట్ ఇక్కడ వచ్చేసి 100 crores దాటింది. కీర్తి సురేష్ అందరి పర్ఫార్మెన్స్ బాగుంటది. బట్ వాళ్ళు వాళ్ళంతా వాళ్ళకి మంది అనేది ఇట్స్ నాట్ లైక్ ఒక అలవాటు, లైక్ వ్యసనమా ఏమంటారు దాన్ని, ఒక ఆనవాయితీయా పద్ధతి సంథింగ్ ఉంటది. ఆ ఊరిని ఒక సెట్ వేసి ఆ ఊరిని చూపించడం. అది సెట్ కాదు, అది నిజంగా ఊర్లోకి వెళ్ళి షూట్ చేసారు. అంటే ఒక ప్లేస్ తీసుకొని కొంచెం అనుకూలంగా మార్చుకున్నారు. సో అవన్నీ చేయడం, నిజంగా సిల్క్ స్మిత ఫోటో వాడడం, ఇంకా ఆ ట్రైన్ లో దొంగతనం చేసి స్టార్టింగ్ లో కిందకి అట్లా ఎగిరి ఇట్లా చెట్టు పట్టుకొని దుంకేటప్పటికి మళ్ళీ అక్కడ వేరే కూర్చుంటారు, ట్రాన్సిషన్ ఉంటుంది. అట్లా కొన్ని ఉంటాయి సినిమాలో. ఇంకా క్రికెట్ సీన్ ఉంటుంది ఫస్ట్ టైం ఆడేది, అది బాగుంటది. ఇంకా అంటే ఒకటి గోయింగ్ ఫార్వర్డ్ నేను ఒక చిన్న అనెక్డోట్ చెప్తా. ఇప్పుడు నువ్వు చెప్తుంటే గుర్తుకొచ్చింది. నాని ఇస్ అ వెరీ వెటరన్ యాక్టర్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. దసరా వచ్చే టైంకి మనకి ఈ సినిమా ఫస్ట్ షాట్కి వెళ్ళేటప్పుడు నేను ఇచ్చి పడేస్తా, శ్రీకాంత్కి చూపిస్తా నా యాక్టింగ్ ఏందో అని చెప్పి అనుకొని వెళ్ళాడంట. స్టార్ట్ చేశాడు. ఫస్ట్ టేక్ నాట్ ఓకే, సెకండ్ టేక్ నాట్ ఓకే, థర్డ్ టేక్ నాట్ ఓకే. అయితే ఏంటి నేను ఎన్ని చేసినా ఏది నచ్చట్లేదు ఏంటా అని చెప్పి బ్రేక్ కావాలా అన్నా అంటే బ్రేక్ అంటాడు ఏంటని చెప్పి కొంచెం అట్లా ఏంటి నన్ను పట్టుకుని బ్రేక్ అంటాడు ఏంటి, నేను చేసి చూపిస్తా అని చెప్పి మళ్ళీ చేస్తున్నాడంట. మళ్ళీ నాట్ ఓకే, టేక్ నాట్ ఓకే, టేక్ నాట్ ఓకే. తర్వాత ఆయన్నే శ్రీకాంత్ 15 minutes బ్రేక్ అన్నాడంట. వెళ్ళి పక్కన కూర్చున్నాడంట. ఆ పక్కన వెళ్ళి కూర్చుంటే శ్రీకాంత్ వచ్చి అంటే అక్కడ ఏదో స్టూల్లో ఉంటే అక్కడ కూర్చొని కాలు పట్టుకుంటున్నాడు. ఈడింటి కాలు పట్టుకుంటున్నాడంటే ఇట్లా షాక్ అయ్యాడంట. అయితే కూర్చొని శ్రీకాంత్ అన్న ఈ పాదం ఉంటది కదా, ఇది మొత్తం పెట్టద్దన్నా, సగం పెట్టాలన్నా అని చెప్తున్నాడంట. ఆ క్యారెక్టర్ అంతే అన్న, సగమే ఉంటది, మొత్తం దిగదు అని చెప్పి అప్పుడు చెప్తే వెలిగిందంట బయ్యకి. అప్పటి నుంచి ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా టేక్స్ లేవు, కొడతానే వెళ్ళిపోయారంట. అంటే అప్పుడు ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. లైక్ అంటే ఈ కాలు పట్టుకున్నా, ఈ కాలు లైక్ పూర్తిగా పడద్దు నేల మీద, స్టడీగా ఉండద్దు. వాడు తాగుబోతు, వాడు పొద్దున్న లేస్తే మందు తాగుతాడు, మటన్ తింటాడు, బోటి తింటాడు, ఇదే అని పని చేసుకొస్తే తాగుతాడు, తింటాడు, ఇదే. సో వాడు ఎట్లుండాలి అట్లా ఉండాలన్న అప్పుడు ఎక్కిందంట. అప్పటి వరకు క్యాడర్ ఎక్కలే. ఎప్పుడైతే విజన్ ని అర్థం చేసుకున్నాడో అప్పటి నుంచి స్టార్టెడ్ గివింగ్ ఇస్ బెస్ట్. అండ్ శ్రీకాంత్ కూడా ప్రూవ్ చేసుకున్నాడు. నౌ దేర్ కమింగ్ బ్యాక్ విత్ పారడైజ్. ఫింగర్స్ క్రాస్డ్, everything should go well and that film should everything which is coming out
ఆన్ దట్ ఫిలిం ఇస్ మెంటల్ ఉంది. మ్యాడ్ అసలు మొన్న సాంగ్ వచ్చింది బ్రో. ఆ సాంగ్ పేరు 'ఆయా మర్చిపోయా కానీ షేర్'. ఆయా షేర్. నేను నాకు మొన్నటి వరకు హైప్ లేదు ఆ ఫిలిం మీద. ఏదో హ్మ్. ఓకే ఏంటి, ఓకే అంటే కాన్సెప్ట్ ఎక్కింది కానీ ఓకే అబ్బో ఏదో కొంచెం డిఫరెంట్ ఉంటుంది శ్రీకాంత్ ఇద్దరు కాంబినేషన్ బాగుంటది అని అనుకుంటున్నా తప్ప హైప్ లేదు నాకు. బట్ మొన్న సాంగ్ చూసా, హ్మ్. ఎక్కింది భయ్యా అసలు. అసలు అసలు ఏంది ఏం జరుగుతుంది ఆ గొడవలు. ఆన్‌లైన్‌లో ఉమ్, ఆన్‌లైన్‌లో ఒక మీమ్ చూసా నేను. ఈ మెంటలోడు, ఆ బక్కోడు, ఈ నానిగాడు అందరూ కలిసి ఆన్‌లైన్‌లో 200 కేజీలు కొకెన్ అమ్ముతున్నార్రా అంట. ఆ పాటకి. బట్ నిజంగా ఫిలిం వాజ్ మ్యాడ్ బ్రో. ఆ సాంగ్ నేను అసలు నిజంగా ఎప్పుడు ఇప్పుడు నుంచి నాకు అమ్మ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఉంది నాకు. అంటే ఆ పాటలో వాడిన పదాలు గూడా చాలా తెలంగాణ స్లాంగ్, హెవీగా ఉండే స్లాంగ్. అండ్ దసరాలో గూడా తెలంగాణ స్లాంగ్ ఆన్ పాయింట్. ఇట్లా ఇట్లా మస్తు పట్టుకుండు నాని. నేను చాలా మంది తెలంగాణ పోర్ట్రేయల్స్ చూసినా గానీ అంత స్పాట్ ఆన్ ఉండరు. కానీ నాని డిడ్ ఇట్ అబ్బా! మస్తు పట్టిండు తెలంగాణ స్లాంగ్, క్రేజీ పట్టిండు. ఈ సినిమాలో గూడా నాకు ఐ థింక్ దిట్ ఈస్ గోయింగ్ టు బి ఎ బ్యాంగర్. ఐ థింక్ హీ'll ఎంటర్ ఇంటూ బిగ్ లీగ్స్ నౌ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్. లైక్ ఒక అదర్ ఒక రామ్ ఒక 'రామ్ చరణ్' అల్లు అండ్ 'అల్లు ఒక అర్జున్' లీగ్స్. అల్లు అర్జున్ కి పుష్ప లాగా అంటారా? యాహ్! ఐ ఫీల్ లైక్ థట్. ఈవెన్ ఐ అదే ఫీల్. వైబ్స్ వస్తున్నాయి. ఏది లెట్స్ సీ. ఇట్స్ నాట్ అబౌట్ ఫింగర్స్ క్రాస్డ్. ఇట్స్ నాట్ అబౌట్ ఎనీథింగ్ బట్ అబౌట్ ఫిలిం. ఆ I సినిమా wish, I బాగుండాలి. wish, I wish he grows as much as any other star in Telugu. Really hope this film works for him, for Srikanth also and Nani also. And ఇట్ షుడ్ వర్క్ బ్రో, లేకపోతే ప్రొడ్యూసర్స్ అంతే. మినిమం గ్యారంటెడ్ ట్రైంగ్ ఫిల్మ్ అబ్బా, సంథింగ్. ఫ్లాప్ అయితే కాదు. నేను నేను అంటే ఎట్లా అంటున్నా అంటే నాట్ కొట్టాలి. టాకింగ్ అబౌట్ ద టాక్. అంటే ఇప్పుడు హిట్ 3 ఉంది. హిట్ 3 చాలా బాగా హిట్ అయింది. 200 crores వచ్చాయి ఫిలిం కి. బట్ స్టిల్ కొన్ని ఏరియాస్ లో డిస్ట్రిబ్యూటర్స్ కి లాస్. 50 లక్షలు లాస్ ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఉన్నారు ఆ ఫిలిం. సో ఎవ్రీ హిట్ ఫిలిం డజంట్ మేక్ మనీ ఫర్ ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్. సో నెక్స్ట్ నేను ఆ మూవీ. టర్మ్స్ లో అంటున్నా. యా, ఓకే. యూ హ్యావ్ ఎనీథింగ్ టు యాడ్ ఆన్ దసరా? We can move on రైట్ to the నౌ next one. జాబ్ కెన్. హాయ్ నాన్న. హాయ్ నాన్న అసలు అన్ఎక్స్పెక్టెడ్. అది ఒక స్లో పాయిజన్ అబ్బా. అది కూడా నేను 100 crores కొట్టింది. యా యా దసరా తర్వాత అన్ని 100 crores అయ్యాయి. సో అది ఆ- ఆ- అసలు హాయ్ నాన్న 100 crores ఎట్లా కొడుతుంది అనుకున్నావు? ఆ కంటెంట్ ఏంటి, అది ఏంది? ఇట్స్ వెరీ స్లో ఫిలిం, బట్ కొట్టింది. ఎవ్రీ సింగిల్ సాంగ్ ఇన్ ద ఫిలిం ఇస్ అ బ్యాంగర్. బట్ అన్ని పక్కన పెడితే ఆయన ఫిలిం లో నాకు ఆ సినిమా రిలీజ్ అవ్వడం చాలా డిసప్పాయింట్ చేసింది. ఎందుకు? ఆ టైంలో ఎందుకు? బికాజ్ ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ సందీప్ రెడ్డి వంగ. ఆ, ఆ సినిమా రిలీజ్ కొంచెం లేట్ అయి ఉంటే, ఒక 10 రోజులు లేట్ అయితే రిలీజ్ బాగుండేదేమో. ఆ, దీనికి 100,000 crores దాటేదేమో అన్న ఫీలింగ్. నిజంగా చెప్తున్నా. ఆయన వచ్చిన తర్వాత ఈ సినిమా కూడా చాలా బాగుండడం వల్ల ఇంకా సగం స్పీచ్ తీసేసుకుంది యానిమల్ తో పాటు. అర్థమైందా? సో కొంచెం యా, కరెక్షన్ తక్కువ వచ్చింది అనిపించింది. బట్ రెండు ఫిల్మ్లు హిట్ అవ్వడం ఇస్ రియలీ గుడ్ సైన్. ఇట్స్ గుడ్ యా. థింగ్. బట్ పర్సనల్ గా అరే ఇంత మంచి సినిమా వచ్చింది, అరే కొంచెం ఎడుగు వచ్చి ఉంటే రెండు బాగా వచ్చేవి కదా కలెక్షన్స్ అనిపించింది. దానివల్ల దీనివల్ల దానికన్నట్టు అనిపించింది. 900 నీకు లో ఆగింది బ్రో. నాకు 1000 రావాల్సింది. ఓకే, స్పీడ్ తో కొడతాడు మనడు. బట్ స్పీకింగ్ క్రేజీ అబౌట్ ఫిలిం. యా స్పీకింగ్ అబౌట్ హాయ్ నాన్న, దాంట్లో యాక్టింగ్, ఎమోషనల్స్, ఎమోషన్ వదిలేసేయాలి ఇంకా. అన్నా నువ్వు చూసుకో అన్నా చెప్పా అని చెప్పి వదిలేసాను. చెప్పా కదా, ఎమోషన్ లో ఈ స్పీక్ బ్రో. చెప్తున్నా ఎనీ యాక్టర్ హూ కెన్ పుల్ ఆఫ్ ఎమోషనల్ సీన్స్ ఈజ్ ఎ స్టార్. హీ ఈస్ గోయింగ్ టు బికమ్ ఎ స్టార్. హీఈస్ ఆల్రెడీ a star. He's going to become a bigger star. యా. And next film, సరిపోదా శనివారం. సరిపోదా శనివారం ఇస్ a experimentally commercial film for me.
ఉమ్, చూసినంతసేపు బోర్ కొట్టదు. ఎవ్రీథింగ్ హిట్స్ ఆన్ రైట్ స్పాట్. చాలా ఉమ్. బాగుంటది. ఇట్స్ అ వెరీ గుడ్ ఫిలిం ఫర్ మీ. నేను ఎంజాయ్ చేసిన. ఓకే, నాకు ఓకే ఫిల్మ్, నాట్ ఎ గ్రేట్ ఫిల్మ్. ఓకే ఓకే, బాగుంది. ఓకే. అండ్ హిస్ లాస్ట్ ఫిలిం దట్ ఈస్ హిట్ 3. హిట్ 3 నాకు అంతగా ఎక్కలేదు, బట్ ఇట్స్ అ టైమ్ పాస్ ఫిలిం ఫర్ మీ. ఇట్స్ ఓకే, ఐ కెన్ వాచ్ ఇట్. బట్ పర్ఫార్మెన్స్ పాపం అంత 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 కష్టపడ్డాడు. ఫర్ దట్ ఇట్ ఈస్ గుడ్. ఆ సైక్ క్యారెక్టర్ చేశాడు, బాగుంది. Yeah. ఇన్ని సినిమాలు మాట్లాడుకున్నాం కదా, ఏదైనా సినిమా మిస్ అయినావు అనుకుంటున్నావా నానిది? హింట్ ఇస్తా. Hmm. వాణి కపూర్ హీరోయిన్. ఎవరు? వాణి కపూర్. వాణి కపూర్ అంటే ఐడియా లేదా? నీకు వాణి కపూర్ ఎట్లా చెప్పాలా? నింటెందుకు లేదు ఇంకా ఫిల్మ్, ఆహా కళ్యాణం. ఆ సినిమా ఉందని కూడా నాకు తెలియదు. ఆహా కళ్యాణం ఇస్ అ రీమేక్ ఆఫ్ బ్యాండ్ బాజా భారత్ ఇన్ తెలుగు పై వైఆర్ఎఫ్. ఓ యా, చూడలేదు ఆ సినిమా. ఎవరు ఏంటి, చూడలేదు. ఎవరు చూడలేదా? నేను ఎందుకులే మాట్లాడలేదు. ఓ, బట్ ఆ- ఆ సినిమా ఎందుకు ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో ఎవరికి తెలియదు. ఎందుకులే. అయినా కూడా గుర్తుండదు అనుకుంటా, నాకు తెలిసి ఆ సినిమా. అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆ సినిమా హిట్ అయ్యి ఉంటే యష్ రాజ్ ఫిల్మ్స్ వాళ్ళు తెలుగులో ఆఫీస్ పెడదాం అనుకున్నారు. చూస్తారేమో. బిస్కెట్ అయిపోయింది. బట్ అది బట్ హిందీలో బాగుంటది. అది హిందీలో అనుష్క బాగుంటుంది. శర్మ ఇంకా రణవీర్ సింగ్ రణ్వీర్ కదా, సింగ్. అవును. బాగుంటది ఆ సినిమా, చూసాను. హిందీలో బాగుంటది. సో ఆన్ అ హోల్ థింగ్, నాని ఇస్ అ వెరీ వెటరన్ యాక్టర్. ఆయనకు న్యూయాన్సెస్ చాలా బాగా తెలుసు. ఇఫ్ ఎనీబడి హూస్ గెటింగ్ ఇన్ టు యాక్టింగ్, I highly recommend to observe his filmography and take notes if possible. ఆయన ఆయన ఏ యాక్టింగ్ స్కూల్కి వెళ్ళలేదు, ఆయన ఎలాంటి ట్రైనింగ్స్ తీసుకోలేదు. ఆల్ హీస్ డన్ ఈస్ అబ్జర్వ్ పీపుల్. సినిమాలు చూసాడు, జనాల్ని చూసాడు, దాన్నే స్క్రీన్ పైకి తీసుకొచ్చాడు. ఐ రికమెండ్ పీపుల్ టు వాచ్ హిమ్ క్లోజ్లీ అండ్ డ్రూ డ్రాబ్యాక్ న్యూయాన్సెస్ ఫ్రమ్ హిస్ యాక్టింగ్. ఆయన లాగా ఎవరైనా ఆస్పైరింగ్ యాక్టర్స్ ఉంటే ఐ హోప్ యూ ఆల్సో బికమ్ వన్ ఆఫ్ ది యాక్టర్ లైక్ నాని. వాట్ యూ హ్యావ్ టు సే? ఈ ఒక్కరి నుంచి ఏమైనా నేర్చుకోవచ్చు అంటే ఐ డోంట్ నో, బట్ నాని గారికి వాట్ వీ కెన్ టేక్ ఎనీబడి స్టోరీ సెలెక్షన్. ఇంకా ఎస్. యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. డెంట్ గో టు ఎనీ ఫిలిం స్కూల్, యాక్టింగ్ స్కూల్, ఎనీథింగ్. బట్ జస్ట్ కేమ్, ఈజ్ లైక్ ఈజ్ అ బాన్ యాక్టర్, దట్ ఐ కెన్ టెల్ యూ. అండ్ యా, అంతే. ఈజ్ క్రేజీ యాక్టర్. అండ్ స్టోరీ సెలెక్షన్ అయితే చాలా బాగుంటది. అండ్ ఆయన జర్నీ ఇస్ వెరీ ఇన్స్పిరేషనల్. హీ డజంట్, అంటే ఆయన స్టార్డమ్ ని అడ్వాంటేజ్ గా తీసుకున్న ఫ్యాన్స్ ఎప్పుడు డూ ఎనీథింగ్ లైక్ ఏ యాడ్ పడితే యాడ్ చేయడం కానీ, లైక్ కమర్షియల్స్ కమర్షియల్స్ వైజ్ చూసుకున్న ఫ్యాన్స్ ని రీచ్ చేసే విధానంలో ఫ్యాన్స్ ని ఎక్కువ ఎంకరేజ్ చేయడు. మాస్ గా బట్టలు చేసుకునే ఫ్యాన్స్ ని ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు రెగ్యులర్ హీరోస్ లాగా. దట్ ఐ రియలీ లైక్. సో కొత్త డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇస్తారు. దీస్ ఆర్ ద థింగ్స్ వీ కెన్ టేక్ అవే ఫ్రమ్ హిమ్. He also doesn't shy away from experimenting. Yes, Yeah. and he's doing a great job. Yes. Now this I Paradise is a really crazy stuff. His Yeah. look, his And makeover, apart everything. from this, he's also a wonderful producer. He backed films like కోర్ట్, ఇలాంటి చాలా చాలా కొత్త కొత్త కాన్సెప్ట్ సినిమాస్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. అండ్ Mm, చాలా మంది కొత్త డైరెక్టర్స్ని కూడా ఇండస్ట్రీలోకి ఇంట్రడ్యూస్ చేశారు. mm. ఐ రియల్లీ విష్ వెరీ హ్యాపీ బర్త్డే టు హిమ్, అండ్ ఐ విష్ ఆల్ ది సక్సెస్ టు హిమ్ కమింగ్ దిస్ ఇయర్. So thank you for watching, guys. And if you like our conversation, please subscribe to our channel. And if you have anything to say, you can comment. We'll Yes. respond to that. Thank you. Thank you.